10 branches in Hyderabad. Yeah, 10 branches in Hyderabad, one in Surat and one in Chennai. He's an Ayurvedic physician, a clinical researcher, and geriatrician. Dr. Nori Pradeep graduated from BRKR Hyderabad College, and he passed out in 1998. Yeah, he's a panel doctor for State Bank of India, also Ayurvedic medicine. మ్యూట్ అయిందమ్మా కల్పన మ్యూట్ అయిందమ్మా కల్పన మ్యూట్ అయిందమ్మా మ్యూట్ అయింది Oh. Sir, Dr. Nori Pradeep is a well-known Ayurvedic practitioner and also founder of Guna Ayurveda and Panchkarma Center, which is having 10 branches in Hyderabad, one in Surat and Chennai. He's an Ayurvedic physician, a clinical researcher, and also a geriatrician. He graduated from BRKR Ayurvedic College, Hyderabad, and manufacturer of Ayurvedic medicines with 37 medicine patents, and which has a cosmetic division separately. And he's founder of Charaka Ayurveda Vaidyas, an online platform, CAV, an online platform with continuous CMEs for doctors, and it has largest 500 plus doctor subscriptions. And he's nutrition planner for patients, mainly who are suffering from chronic ailments and also critical patients. Yeah. He works with most of the software companies. So he's going to take the topic today, sir. He's going to take the lecture today. Hello? Yeah. Yeah. Okay. 1 minute. Formal welcome to Dr. Pradeep Garu. ఒక్క నిమిషం, సమ్ ప్రాబ్లం, నాకు కనిపించట్లేదు ఎవరు. బ్యాక్ టు మీటింగ్. ఓకే. Pradeep Garu, start cheyachandi. Yeah. Thank you very much for the organizers for giving me a chance. తెలుగులో మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాను. అందరు మ్యూట్లో పెట్టుకుంటే సౌండ్ రావు. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే, ఇప్పుడున్న కోవిడ్ కండిషన్లో మనము ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్ బట్టి ఎలా మనని మనం రక్షించుకోవచ్చు. అంటే బేసిక్గా చెప్పాలంటే, నేను ఒక ఆయుర్వేదంలో ఒక స్పెషలైజ్డ్ టాపిక్ కాల్డ్ ప్రకృతి అనే దాని మీద మనం కోవిడ్లో ఎలా మనకి ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకోవచ్చు, అంటే రోగ నిరోధక శక్తిని ఎలా పెంచుకోవచ్చు. హౌ టు ఎలిసిట్, హౌ ఆయుర్వేదిక్ డాక్టర్ ఎలిసిట్స్ అని చెప్తాను. సో ప్రకృతి అంటే ఏమిటి? ప్రకృతి అంటే యువర్ నేచర్ అంటే బాడీ, శరీర తత్వం. ఇక్కడ ప్రకృతి శరీర తత్వం, దాని మీద మన టాపిక్. ఆయుర్వేదం బేస్డ్ ఆన్ ఈ పంచమహాభూత థియరీ మీద బేస్ అయింది. పంచమహాభూతాలు అంటే తెలిసిందే. ఆ పంచమహాభూతాల్లో మనకి పృథ్వీ ఇంకా జలం కలిసి ఆయుర్వేదంలో కఫం అంటాం. అలాగే అగ్నిని పిత్తం అంటాం. అలాగే ఆకాశము వాయు తత్వాన్ని కలిపి వాతం అంటాం. అంటే ఆయుర్వేదం వాత పిత్త కఫ అనే 3 కాంపోనెంట్స్తో బేస్ అయి ఉంటుంది. సో పంచమహాభూత థియరీ బేస్ అయింది. సో శరీరం మీరు ఒకసారి ఆలోచించండి, ఎవరన్నా ఒక ఫ్యామిలీ కలిసి ఏదైనా సర్కస్కో ఏదైనా బయటకు వెళ్ళారు, వాళ్ళు బాగా వానలో తడిశారు, ఇంటికి వచ్చారు. అప్పుడు వాళ్ళ నాన్నకి ఏమీ కాదు,
వాళ్ళమ్మ ఒక తుమ్మి మర్చిపోతుంది. ఒక పిల్లాడికి మాత్రం చాలా జ్వరం వస్తుంది. ఒక పిల్లకి పుట్టి ముక్కు పట్టేస్తుంది. మనం గనుక ఈ చూస్తే బయట నుంచి రెస్పాన్స్ అయింది ఒకటే. ఏంటది? కేవలం ఆ వానతత్వం ఏదైతే ఉందో అదొక్కటే. అంటే సర్కమ్స్టెన్సెస్ ఆర్ సేమ్, బట్ ఒక్కొక్కళ్ళ రెస్పాన్స్ ఏదైతే ఉందో అది వేరువేరుగా ఉంది. ఈ వేరు ఎందుకు ఉంటుంది? ఒక ఎక్స్టర్నల్ స్టిమ్యులస్ అంటే బయట నుంచి ఓ ప్రకృతి అనుకోండి, చలవ అనుకోండి, ఏదో అనుకోండి, దానికి ఒక్కొక్కళ్ళ శరీరం ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతుంది. దాన్నే మనం ఎందుకు అలా అయింది, ఎందుకు వీళ్ళకి ఉంది, ఎందుకు వాళ్ళకి అవ్వలేదు అంటే మనం ఏమంటాం, వీళ్ళకి రెసిస్టెన్స్ ఉంది, వాళ్ళకి రెసిస్టెన్స్ లేదు కాబట్టి అయింది అనుకుంటాం. సో ఈ రెసిస్టెన్స్ అనే దాన్ని ఆయుర్వేదంలో క్యాలిక్యులేషన్ ఎలా చేయగలము, దాన్ని మనం బేస్ చేసుకుని మన శరీర ప్రకృతి ఏమిటో తెలుసుకుని మనం ఎలా కాపాడుకోగలం ఈ కరోనా సిచ్యువేషన్లో అని తెలుసుకోవచ్చు. నేను ఈ కథ అంతా చెప్పింది ఎందుకంటే ప్రకృతి అనేది ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్. ఆ రెస్పాన్స్ మనకి ఇప్పుడు ఒక కరోనా వచ్చింది, కరోనా ఇంట్లో ఒకరికి వస్తుంది, మనం చూసాం ఫ్యామిలీలో చాలా సివియర్ కరోనా వస్తే ఒక ఫ్యామిలీ మెంబర్ చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది, ఒక ఫ్యామిలీ మెంబర్కి సిమ్టమ్ కూడా రాదు. సో ఈ రెస్పాన్స్ కూడా ఉంది వేరే. మనకి కరోనాలో ఎప్పుడైతే జలుబు, జ్వరము, దగ్గు, హలో, ఇవన్నిటితో పాటు వేరే సిమ్టమ్స్ ఉన్నాయి. అంటే కొంతమందికి మోషన్స్ అవ్వడం, కొంతమందికి ఏమో ముక్కులు పనిచేయకపోవడం, కొంతమందికి టేస్ట్ తెలియకపోవడం, కొంతమందికి నిద్ర పట్టకపోవడం, కొంతమందికి కేవలం వీక్నెస్ ఉండడం. కరోనా ఒకటే అయినా కూడా రకరకాల సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి శరీరంలో. ఇవన్నీ ఏంటి? రెస్పాన్సెస్ అన్నమాట. మన శరీరం దానికి అనుగుణంగా ఎలా దానికి స్పందిస్తుంది అనేది ఈ ప్రకృతి యొక్క మేజర్, అంటే ప్రకృతి వల్ల స్పందిస్తుంది. ఇప్పుడు మనం వాతపిత్త కఫాలు ఇందాక అనుకున్నాం కదా, అలా శరీరంలో వాతపిత్త కఫం అనేది మూడు ఉంటాయి. అంటే ఏదో ఒకటి ఉంటుందని కాదు, ఏది ప్రీడామినెంట్గా ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళ ప్రకృతి వస్తుంది. దాంట్లో డిసైడ్ చేసుకోవచ్చు. శరీరంలో మనకి కొంతమంది శరీరాలు ఎలా ఉంటాయి, చాలా లావుగా, వాళ్ళు కొంచెం తిన్నా కూడా చాలా లావు అయిపోతుంటారు. ఇలాంటి శరీరాన్ని కఫతత్వమైన శరీరం అంగా భావిస్తారు. కొంతమంది ఉంటారు, వాళ్ళు తింటారు బాగా, మెటబాలిజం బాగుంటుంది, వాళ్ళు సన్నగానే ఉంటారు, అంటే లావుగా ఉంటారు, సన్నగా ఉంటారు, కానీ వాళ్ళకి ఎసిడిటీ బాడీగా అయిపోతుంది. అలాంటి వాళ్ళని పిత్త ప్రకృతిగా భావించవచ్చు. అలాగే సన్నగా బక్కగా, వాళ్ళు ఎంత తిన్నా కూడా సన్నగానే ఉండేవాళ్ళు వాత ప్రకృతి. ఇది బేసిక్గా అంటే ప్రిడామినెంట్ ప్రకృతి. ఈ వాతపిత్త కఫ ప్రకృతి మనకి ఎందుకు తెలియాలి అంటే, మనకి ఎక్కడుంది స్ట్రెంగ్త్, ఎక్కడుంది వీక్నెస్ తెలుసుకుంటే కనుక, మనం వీక్నెస్ ఉన్న చోట కనుక మనం కొంచెం వర్కౌట్ చేయగలిగితే కంప్లీట్ ప్రొటెక్షన్ వస్తుంది, మనకి రోగ నిరోధక శక్తి పెరిగిపోతుంది. ఇప్పుడు కఫతత్వం వాళ్ళని తీసుకున్నాం. జనరల్ కఫతత్వం అంటే ఆయుర్వేద శ్లోకంలో ఒకటి, అసలు కఫం ఎప్పుడు ఎక్కువ ఉంటుంది అనే తత్వం ఒకటి చెప్తారు. ఏంటి? ఒకటేమో చలికాలం, చల్లగా ఉన్నప్పుడు. రెండోది బాల్యావస్థ, కాయ బాల గ్రహో. మీకు ఎప్పుడైతే ఈ చిన్నపిల్లల్ని చూడండి, వాళ్ళు చక్కగా ముద్దుగా, రౌండ్గా, వాళ్ళు చక్కగా అంటే కఫతత్వంతో ఉంటారు. అలాగే యంగ్స్టర్స్ పిత్తతత్వంతో ఉంటారు. ఎల్డర్లీ వాళ్ళ స్కిన్ డ్రై అవుతుంది, వాళ్ళకంతా ఎముకలు కటకట అంటూ ఉంటాయి, అవన్నీ వాత. సో బేసిక్గా మీకు నేను ఇచ్చే సూచన ఏంటంటే, మీరు గనుక జనరల్లీ మీ ప్రకృతిని తెలుసుకుంటే, మీరు దానికి అనుగుణంగా చేసుకుంటే కనుక మీరు వెల్ ప్రొటెక్టెడ్ ఉంటారు. ఇప్పుడు కఫతత్వం ఉన్నవాళ్ళు ఉన్నారు,
అసలు ఈ దీనికంటే ముందర మనం ఏం మాట్లాడుతున్నాం అంటే అసలు రోగ నిరోధక శక్తి ఏమిటి, ఆ రోగ నిరోధక శక్తికి ఎలాంటి లెవెల్స్ లో ఉంటుంది రోగ నిరోధక శక్తి మన శరీరంలో న్యాచురల్ గా ఉంటుంది. ఇది టూకీగా చెప్పాలంటే అంటే జనరల్ లాంగ్వేజ్ లో, నాట్ ఇన్ సైంటిఫిక్ వే, బట్ జనరల్ లాంగ్వేజ్ చెప్పాలంటే 3 లెవెల్స్ లో డివైడ్ చేయొచ్చు. ఒక లెవెల్ ఫిజికల్ లెవెల్, అంటే మన స్కిన్, మన సలేవ, కంట్లో నీళ్లు, ముక్కులో నీళ్లు, చెవులో గులుగు, ఇలాంటివన్నీ ఏం చేస్తాయంటే ఫిజికల్ గా ప్రొటెక్ట్ చేస్తుంటాయి మన శరీరాన్ని. ఇది ఒక విధమైన రెసిస్టెన్స్. రెండో రెసిస్టెన్స్ జనరలైజ్ రెసిస్టెన్స్, అంటే మామూలుగా మనకి రక్త కణాలను వైట్ బ్లడ్ కార్పసల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవి పోలీస్ వాళ్ళలాగా ఇది జనరలైజ్డ్ గా పనిచేస్తాయి. అంటే అన్ని అన్ని ఇమ్యూనిటీస్ మీద పనిచేసే అన్ని ఇమ్యూనిటీ అంటే ఇది సెకండ్ లైన్ ఆఫ్ ఇదనమాట, జనరలైజ్డ్ ఇమ్యూనిటీ. థర్డ్ ఇమ్యూనిటీ ఉంటుంది, ఇప్పుడు అందరు ఫైట్ చేసే దానికి. థర్డ్ ఇమ్యూనిటీ ఏంటంటే అంటే ఒక స్పెసిఫిక్ గా, అంటే ఈ రోగానికి ఈ సెల్స్ ఉంటే మన శరీరంలో ఇమ్యూనిటీ ఉంటుంది అనేది ఈ 3 లెవెల్స్ లో ఇమ్యూనిటీ ఉంటుంది మన శరీరంలో. అంటే ఒకటి బేసిక్ గా ఫిజికల్ గా, ఒకటి జనరలైజ్డ్, ఒకటి స్పెసిఫిక్, మోర్ స్పెసిఫిక్. అంటే ఫిజికల్ గా అంటే మన శరీరం అనుకున్నాం కదా, ఆ దానికి మనం ఏం చేస్తే అవుతుంది, కఫతత్వంలో ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, పిత్తతత్వంలో ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, వాతత్వంలో ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అనేది ఇంపార్టెంట్. సో మనకి ఇప్పుడు ప్రస్తుతం ఏం కావాలి అంటే మన ప్రకృతి ఏంటి అని తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటారు? మీ చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మీ శరీర తత్వంలో పెరుగుదల ఎలా ఉంది? అంటే చాలా ఫాస్ట్గా పెరిగాం, వెయిట్ చాలా బాగా పెరుగుతున్నాం, అట్లా అంటే వాతం, కఫం అనుకోండి. కఫతత్వం అంటే మనం లావు, మన ముగ్గురు నుంచి మాట్లాడుతున్నాం. మీకు టూకీగా చెప్పాలంటే ఒకటి లావు వాళ్ళు, ఒకటి మరీ బక్క వాళ్ళు, ఇంకొకళ్ళు వేడి వాళ్ళు, అంటే శరీరం రెడ్డిగా అట్లా ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర చూస్తే కనుక కూర్చున్న వాళ్ళ దగ్గర కనుక వాళ్ళ చూస్తే కనుక ఎవరైతే లావుగా ఉన్నారో వాళ్ళు కఫ ప్రకృతి అనుకోండి. ఎవరికైతే వేడి ఎక్కువ ఉంటుంది, వేడి ఎక్కువ ఉండడం అంటే స్కిన్ కూడా రెడ్గా ఉండి, స్టమక్లో ఎసిడిటీ, అలా చిన్న దాంతో కూడా ఎసిడిటీ వచ్చి ఆకలి బాగా ఉండి, ఇలాంటి వాళ్ళు పిత్త ప్రకృతి. వాత ప్రకృతి అంటే ఎంత తిన్నా సన్నగానే ఉంటారు, వాళ్ళు బక్కగా ఉంటారు, వాళ్ళకి మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ ఒక చోట ఉండలేదు. అంటే వాళ్ళు ఎక్కువ మాట్లాడడం, ఎక్కువ కదలికలు ఉండడం, ఒక చోట కూర్చోలేకపోవడం, స్థితి ఒక చోట స్థిరంగా కూర్చోలేకపోవడం, ఇలాంటివన్నీ వాత ప్రకృతి. సో ఇది బేసిక్గా చెప్తున్నాను. మీరు వాత పిత్త కఫాలు మీరు బయట చూసుకుంటే తెలిసిపోతుంది. దీంట్లో అన్నిటికంటే మేజర్గా కరోనాలో ప్రాబ్లం అయిన వాళ్ళు ఎవరు అంటే ఎవరైతే లావుగా ఉన్నారో, ఎవరైతే లావుగా ఉండి, ఎవరైతే పిత్త ప్రకృతి అంటే ఎసిడిక్గా ఉండి లావుగా ఉన్నారనుకోండి, వాళ్ళకి చాలా ఎక్కువ, అంటే మేము స్టడీ చేసిన దాంట్లో చెప్తున్నాను, వాళ్ళకి చాలా ఎఫెక్ట్ ఇచ్చింది కరోనా. ఎవరైతే కఫ ప్రకృతి ఉన్నారో ఫస్ట్ వేవ్లో చాలా ఎక్కువ వచ్చింది ప్రాబ్లం, సెకండ్ వేవ్లో పిత్త ప్రకృతి వాళ్ళకి ఇచ్చింది. అండ్ దీంట్లో మనం తెలుసుకోవాల్సింది 2-3 ఉన్నాయి. కఫ ప్రకృతి ఉన్నవాడు ఏం చేస్తే వాళ్ళ వీక్నెస్ ఎక్కడ ఉంది అంటే వాళ్ళకి ఏ కొంచెం తిన్నా కూడా కఫం ఫామ్ అవుతుంది. ఏ కొంచెం అంటే బ్రీతింగ్ లంగ్స్ ఇలాంటి వాటి మీద వాళ్ళకి కొంచెం వీక్నెస్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి కోవిడ్ వస్తే వాళ్ళకి దగ్గు, జలుబు ఇలాంటివి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది, అంటే యాజ్ ఎ సిమ్టమ్. అదే పిత్తం వాళ్ళు ఉన్నారనుకోండి, అంటే పిత్తం అంటే వేడి, హాట్ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి లూజ్ మోషన్స్ అవ్వడము, ఎసిడిటీ ఉండడము, మొత్తం తగ్గిపోయిన తర్వాత వాళ్ళకి బ్లీడింగ్ టెండెన్సీ రావడము, ఇలాంటివన్నీ ఉంటాయి. వాత ప్రకృతి ఉంటుంది, వాళ్ళకి కరోనా వచ్చినా కూడా మోర్ బాడీ పెయిన్స్ ఉంటాయి. వాత ప్రకృతి వాళ్ళకి బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇలా మీ బాడీ తత్వం తెలుసుకుంటే కనుక మీరు మీ వీక్నెస్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆ వీక్నెస్ని తీసేసుకోవడానికి మనం ఏ ఆహార విహారాలు తీసుకోవాలి, ఏ విధమైన మన లైఫ్ స్టైల్ పాటిస్తే బెటర్ ఉంటుంది అని తెలుసు.
ఒక చిన్న ఎగ్జాంపుల్తో వాత పిత్త కఫ ప్రకృతి మనం ఇప్పుడు చూద్దాం. కఫ ప్రకృతి వాళ్ళు ఉన్నారు అంటే శరీరం చాలా ఈజీగా లావు అవుతుంది. లావుగా ఉన్నవాళ్ళు వాళ్ళకి జనరల్లీ ఫ్లమ్, మాథమెటిక్ సైనస్ రావడం కానీ, లేకపోతే ఈజీగా వెయిట్ పెరిగిపోవడం కానీ ఇలాంటివి ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి చేసుకోవాల్సినవి ఏంటి? వీళ్ళకి కఫతత్వాన్ని తగ్గించే మందులు లేదా ఆహార విహారాలు. లావుగా ఉన్నవాళ్ళు బాగా వాకింగ్ చేయాలి. ఇప్పుడు బయటికి వెళ్ళి వాకింగ్ చేయడానికి లేదు కాబట్టి ఇంట్లో థ్రెడ్మిల్ ఇలాంటివి ఉంటే అక్కడ వాకింగ్ చేసుకోవడము, లేదా బాగా ప్రాణాయామం, కపాలభాతి ఇలాంటివి చేస్తూ ఉంటే ఏమవుతుంది? వాళ్ళ లంగ్స్ క్లియర్గా ఉంటాయి. లంగ్స్లో సర్క్యులేషన్ వస్తుంది, ఫ్లమ్ ఉండకపోవడం వల్ల వాళ్ళకి కఫం అనేది తగ్గుతుంది. అంటే వాళ్ళ వీక్నెస్ కఫం కాబట్టి ఆ కఫం తగ్గితే ఆ ప్రాబ్లమ్స్ రావు, ఆ సిమ్టమ్స్ రావు. సో దాంట్లో ఆహారంలో కనుక చూస్తే మనం మిరియాలు, శొంఠి, వాము, జీలకర్ర ఇలాంటివన్నీ దాంట్లో వస్తాయి. మనకి పోపు సామాన్లో కేవలం ఇలాచీ ఒకటి తీసేస్తే మిగతా అన్ని వేడి మందులే. ఇంగో ఒకటి, ఇవన్నీ చాలా మటుకు కఫ ప్రకృతి వాళ్ళు వాడితే వాళ్ళ కఫతత్వంలో ఉండే వీక్నెస్ ఏంటి? ఫ్లమ్ రావడం, చలవ అయిపోవడం ఇలాంటివి రాకుండా వాళ్ళకి ప్రొటెక్షన్ వస్తుంది. సో ఇమ్యూనిటీ కఫతత్వం ఉన్న వాళ్ళు తీసుకోవాల్సింది ఏదైనా కషాయాలు కానీ, ఇప్పుడు ఆయుష్ కషాయం ఉంది, జీలకర్ర, శుంఠి, వాము, తులసి ఇలాంటివన్నీ వేసి ఉంది. ఇలాంటి కషాయాలు కనుక రెగ్యులర్గా పొద్దున సాయంకాలం తీసుకుంటే వాళ్ళకి ఆ కఫతత్వం పోయి వాళ్ళకి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. సో మేము చూసింది ఈ కషాయం తాగి వాళ్ళ కఫతత్వాన్ని తగ్గించుకుని చాలా మంది అట్లీస్ట్ ఒక 8 కిలోస్ 9 కిలోస్ తగ్గిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది కఫతత్వం. నెక్స్ట్ పిత్తతత్వం. పిత్తం అంటే వేడి. నేను అనుకున్నాను అగ్ని పిత్తం అని. వేడి తత్వం. ఇలాంటి వేడి తత్వం ఉన్న వాళ్ళకి ఏంటి ప్రాబ్లం ఉంటుందంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎవరు ఇలాంటి వాళ్ళు వస్తారంటే ఎవరికైతే ఎసిడిటీ చాలా ఫాస్ట్గా వస్తుంటుందో, ఎవరికైతే జుట్టు ఫాస్ట్గా తెల్లగా అవుతుందో, ఎవరికి జుట్టు ఫాస్ట్గా ఊడిపోతుందో, అంటే బాల నెరుపు కానీ, చిన్నప్పుడే కనుక హెయిర్ లాస్ అవ్వడం కానీ, స్కిన్ మీద చాలా రెడ్ ర్యాష్ అలాంటి ఉన్నవాళ్ళు కానీ, వీళ్ళందరూ పిత్తతత్వం ఉన్నవాళ్ళు. పిత్తతత్వం ఉన్న వాళ్ళకి వీక్నెస్ ఎక్కడ ఉంటుంది? డైజెస్టివ్ ట్రాక్ట్లో ఉంటుంది. బాగా యాసిడ్స్ ఉంటాయి. వాళ్ళకి రకరకాల బ్లీడింగ్ టెండెన్సీస్ వచ్చే ఛాన్స్ ఉంది. మన కరోనాలో ఇలాంటి వాళ్ళకి కరోనా వచ్చి తగ్గిన తర్వాత ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ ఆహారంలో చక్కగా నెయ్యి తీసుకోవడం. నెయ్యి నెంబర్ 1 నెయ్యి తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. పొద్దున సాయంత్రం 5 గ్రామ్స్ చాలు, దానికంటే ఎక్కువ అవసరం లేదు. 5 గ్రామ్స్ పొద్దున, 5 గ్రామ్స్ సాయంత్రం తీసుకోవాలి. వీళ్ళు ఇంకోటి ఏం చేయొచ్చు అంటే ఇలాచీ ఉంటుంది కదండి, ఇలాచీని కొంచెం దంచేసి పాలల్లో వేసి తీసుకోవడం, ఈ తత్వం. అలాగే మీరు కనుక స్కిన్ ర్యాషెస్ అలా వస్తున్నాయి అనుకోండి, ర్యాషెస్, అప్పుడు వీళ్ళు పసుపు ఇంకా జీలకర్ర ఇలాంటి కషాయాలు చేసుకుని తాగాలి. సో పిత్తం వాళ్ళకి ఈ కషాయాలు ఎలా, పసుపు జీలకర్ర ఒకటి అనుకున్నాం, అలాగే వాళ్ళకి నెయ్యి తీసుకోవడం, ఈ 2 ప్రిన్సిపల్స్ ఫాలో అయితే కనుక వాళ్ళకి పిత్తం అంటే మన శరీరంలో వేడి అనేది తగ్గి వాళ్ళకి వీక్నెస్ అక్కడే వస్తుంది. వేడితోనే వీక్నెస్ ఉంటుంది. అది తగ్గి మిగతా చోట్లన్నీ బాగానే ఉంటారు. అది తగ్గి కరోనా రాకుండా చూస్తుంది. కరోనా వచ్చినా కూడా వాళ్ళకి కరోనా తర్వాత కాంప్లికేషన్స్ లేకుండా చూస్తుంది. జనరల్లీ ఇలాంటి వాళ్ళకి కరోనా వస్తే లూజ్ మోషన్స్ అవుతాయి, అలాగే వాళ్ళకి స్కిన్ ర్యాషెస్ వచ్చినట్టు అవుతుంది. ముఖ్యంగా వాళ్ళు పడుకునేటప్పుడు పిచ్చి పిచ్చి కలలు వస్తుంటాయి, మూత్రంలో మంట వస్తుంది. ఈ మంట తత్వం ఏదైతే ఉందో అది పిత్త ప్రకృతి వాళ్ళకి ఎక్కువ వస్తుంది. వాళ్ళకి మనకు అనుకున్నట్టు జీలకర్ర, పసుపు కషాయము, ఇలాచీ వేసి పాలు తాగడం, నెయ్యి, ఈ 3 రకాలుగా వాళ్ళకంత ఆహారం పాటిస్తే కనుక వాళ్ళకి చాలా చక్కగా ప్రాబ్లం ఉండదు. ఇంకోటి ప్రాణాయామం ఇలా చేస్తే కనుక శీతలి ప్రాణాయామం, ఎక్కువ వేడి కాకుండా ఉండే ప్రాణాయామం చేస్తే వాళ్ళకి జనరల్గా
వాళ్ళ రెసిస్టెన్స్ పెరిగి కరోనా వచ్చిందా రాలేదా అని దానికన్నా వచ్చినా ఈజీగా పోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ఏ ప్రాబ్లం క్రియేట్ చేయకుండా. అలాగే ఇప్పుడు మూడో తత్వం వాళ్ళు వాతం తత్వం వాళ్ళు. వాతం తత్వం వాళ్ళు ఎలా గుర్తుపడతాం అంటే వాళ్ళు ఎప్పుడు సన్నగానే ఉంటారు. వాళ్ళు చాలా తిన్నా కూడా సన్నగా ఉంటారు. వాళ్ళ మాటలు కూడా మామూలుగా మాట్లాడరు, అంటే స్లోగా మాట్లాడరు, ఫాస్ట్గా మాట్లాడినట్టు ఉంటుంది. వాళ్ళు ఒక చోట కూర్చోలేరు. అంటే అన్నీ ఉండడం కాదు, అన్ని తత్వాలు ఉంటేనే వాత ప్రకృతి అని కాదు. ఇలాంటి తత్వాల్లో ఏదున్నా కూడా వాత ప్రకృతి కిందకి తీసుకోవచ్చు. వాళ్ళకి జనరలీ శరీరంలో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే డ్రైనెస్, అంటే కళ్ళల్లో డ్రైనెస్ రావడం వల్ల కొంచెం మంటలు అంటే కళ్ళు దురదలు ఎక్కువ పుట్టడం కానీ మంటలు పుట్టడం కానీ, అలాగే వాళ్ళు తిన్న ఆహారంలో ఫాస్ట్గా సాల్వ్ చేయలేని తత్వం కానీ, మోషన్ ఫ్రీ అవ్వకపోవడం తత్వం కానీ, అంటే మలబద్ధత ఉండడం కానీ, అలాగే మీ జాయింట్స్లో వేళ్ళు విడుచుకోవడం ఎక్కువ చేస్తుంటారు వాళ్ళు, కటకట సౌండ్లు, మెడ తిప్పుతూ ఉంటే కనుక వాళ్ళకి సౌండ్లు రావడం, ఇలాంటి తత్వాలు ఉంటాయి. వాళ్ళని మనం వాత ప్రకృతి కింద మనం పరిగణించవచ్చు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, కరోనా వస్తే ఎక్కువగా వాళ్ళకి నొప్పి వస్తుంది, అంటే బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి. జ్వరం వస్తుంది కానీ ఫాస్ట్గా తగ్గుతుంది. ఇందాక పిత్తం శరీరం వేడి ఉన్న వాళ్ళకి జ్వరం ఎక్కువ వస్తుంది, వాళ్ళకి లూజ్ మోషన్ వస్తే ఎలా అయితే అనుకున్నామో, ఇక్కడ వాత ప్రకృతి ఉన్న వాళ్ళకి జ్వరం వచ్చినా కొంచెం ఫాస్ట్గా తగ్గుతుంది, కానీ వాళ్ళకి చాలా నొప్పులు ఉంటాయి, పెయిన్స్ ఎక్కువ ఉంటాయి, వీక్నెస్ ఎక్కువ ఉంటుంది. ఈ పెయిన్స్ అనేది మెయిన్ కాన్సెప్ట్, వాళ్ళకి వాతమే పెరుగున్నట్టు. ఇలాంటి వాత ప్రకృతి వాళ్ళకి కరోనా వస్తే ఇది ఎక్కువ ఉంటుంది, ఈ వాత ప్రకృతి పెయిన్స్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. సో వాత ప్రకృతి వాళ్ళు ఏం చేయాలి, చాలా ఈజీ. వాత ప్రకృతి వాళ్ళ ట్రీట్మెంటే చాలా అంటే అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు బాగా దాని పాయసాలు ఇలాంటివి తాగాలి, పాయసం, వాళ్ళు అన్ని రకాలుగా ఫుడ్లు చాలా బాగా తినచ్చు. అలాగే వాళ్ళు అభ్యంగం చేసుకోవాలి. అభ్యంగం అంటే వాళ్ళు వారానికి ఒక్కసారి అయినా సరే నూనెతో శరీరం అంతా కనుక బాగా మర్దన చేసుకుని స్నానం చేసుకుంటే మంచిది. అలాగే లోపల అంటే వీళ్ళకి జనరలీ న్యూట్రిషన్ డిఫెక్ట్స్, శరీరంలో ఎక్కడెక్కడో న్యూట్రిషన్ సరిగా అందకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్స్ ఎక్కువ. హెయిర్ బ్రేక్ అయిపోయి కింద పడిపోయే ఛాన్స్ ఉంది, అంటే ఇదంటారు కదా స్ప్లిట్ ఎండ్స్, ఇలాంటి కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తారు కదా. బాగా బరుగ్గా ఉండడం జుట్టు, వాళ్ళకి డ్రైగా ఉండడం, ఎంత ఆయిల్ పెట్టినా కూడా సరిగా లేకపోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇలాంటి ప్రకృతి ఉన్న వాడికి బాగా నూనె మర్దన చేసుకోవడం వల్ల చాలా లాభం ఉంటుంది. వాళ్ళు తినే ఆహారంలో వాళ్ళు నువ్వులు బెల్లం చక్కగా రోజు వంట చేసుకుంటుంటే చాలా చక్కగా ఉంటుంది. అండ్ ఆల్సో వాళ్ళకి కావాల్సినంత కాల్షియం వస్తుంది, వాళ్ళకి కావాల్సినంత నూనె శరీరంలోకి పడుతుంది. విహారంలో మనం చెప్పుకున్నాం, వీళ్ళు ఎప్పుడు ఎక్కువ నడవడం కానీ, ఒక చోట కుదురుగా కూర్చోకపోవడం కానీ ఇలాంటివి ఉంటాయి. వీళ్ళు స్థిరంగా కూర్చుని చక్కగా ఒక గంట సేపు మెడిటేట్ చేయగలిగితే వీళ్ళ వాత ప్రకృతిని కంట్రోల్ చేయొచ్చు, అంటే వాతం అనే తత్వాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు మనం ప్రకృతి అంటున్నాం. ఏంటి, మనం పుట్టినప్పుడు తల్లిదండ్రుల దగ్గర నుంచి వాళ్ళ గుణాలు కలిగి ఉండి, ఆ డిఎన్ఏ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఆయుర్వేదంలో వాళ్ళ మగవాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ పితృ ప్రకృతి, ఆడవాళ్ళ నుంచి మాతృ ఇవి ఏమంటారు, పితృభావ మాతృభావం అంటారు, అవి వస్తాయి శరీరంలో. శాస్త్రకారుడు ఏం చెప్తారంటే, ఈ ప్రకృతి ఎవరు డిసైడ్ చేస్తారు అంటే మదర్ అండ్ ఫాదర్, తల్లిదండ్రుల ప్రకృతి కొంచెం వస్తుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏదైతే ఫుడ్స్ ఎక్కువ తింటుందో ఆ తత్వం వీళ్ళకి ఎక్కువ పెరుగుతుంది. ఎవరైతే శిశువు ఉంటారో వాళ్ళకి ఆ తత్వం పెరిగి ఆ ప్రకృతి కింద వస్తాయి. ఈ ప్రకృతి శాస్త్రాలు చెప్పాడు కదా, ఏం చెప్తాడంటే, ఒక విషక్రిమి ఎలా పెరుగుతుందో, విషక్రిమి అంటే ఒక క్రిమి దేంట్లో అయితే పుడుతుందో దాని తత్వాలతో వస్తుంది, దాని జీవితంలో ఆ తత్వాలు ఎక్కువ ఉంటాయి అంటారు. అలా ఎవరైతే
జన్మ తీసుకుంటారో వాళ్ళకి వాళ్ళ మాతృపితృభావాలు ప్లస్ వాళ్ళ తల్లి ఆ 9 నెలలు ఏదైతే తింటుందో, ఏవైతే చూస్తుందో, ఏవైతే అనుభవిస్తుందో ఆ తత్వాలన్నీ కలిపి ఇది మాతృభావ పితృభావాలతో మన ఈ శరీరానికి ప్రకృతిని బిల్డప్ చేస్తుంది. జీనోమ్ థియరీ కూడా ప్రూవ్ చేసింది. జీనోమ్ థియరీ అని ఇప్పుడు లేటెస్ట్ గా చాలా ప్రాదుర్భావంలో ఉంది. దీంట్లో వాళ్ళు కూడా ఈ 7 తత్వాలు అంటే వాత పిత్త కఫ, వాత పిత్త, వాత కఫ, పిత్త వాత అండ్ లాస్ట్ది 3 సమానంగా ఉండే ప్రకృతులు, 7 రకాల ప్రకృతిని చెప్పారు. ఆ 7 రకాల ప్రకృతులు చాలా పర్ఫెక్ట్ గా అంటే జీనోమ్ థియరీ కూడా అదే ప్రూవ్ చేస్తుంది. అంటే మన శాస్త్రకారులు ఎంత అద్భుతంగా దీన్ని డెవలప్ చేశారన్నది మీరు చూడొచ్చు. వాళ్ళు దానికి సొల్యూషన్ కూడా అంతే ఈజీగా ఇచ్చేసారు. ఇప్పుడు మనం ఎలా అయితే కరోనా అనే మహమ్మారికి మనం ఈ ఫుడ్లు అంటే వాతం పెరగకుండా ఉండే ఫుడ్లు అంటే డ్రై ఫుడ్లు ఇలాంటివి తీసుకోకుండా, పిత్తం ఉన్న వాళ్ళు ఎక్కువ కారాలు, ఎక్కువ ఏమంటారు మసాలాలు ఇట్లాంటివి తీసుకోకుండా, కఫం ఉన్న తత్వం ఉన్న వాళ్ళు స్వీట్లు, కొబ్బరి, అరటిపండు, పెరుగు ఇలాంటివి ఏమి తీసుకోకుండా ఉంటే వాళ్ళ ప్రకృతిలో ఉండే వీక్నెస్లు పెరగకుండా ఉంటాయి. ఇందాకేం మాట్లాడుతున్నాం, ప్రకృతిలో వీక్నెస్ ఎలా తగ్గించుకోవాలి. ఇప్పుడు ప్రకృతిలో వీక్నెస్ పెరగకుండా ఉండాలంటే అపథ్యం ఏదైతే అవుతుందో ఆ భావాలు, ఈ భావాలు అంటే ఏదైతే కఫ ప్రకృతి వాళ్ళకి కఫాన్ని పెంచే తత్వం అంటే ఫ్లమ్ని పెంచే తత్వాలు ఏవైతే ఉంటాయో అవి తగ్గించుకోవడం చేస్తే కనుక ఈ మన శరీరంలో ప్రకృతిలో ఉండే వీక్నెసెస్ తగ్గి మన రోగ నిరోధక శక్తి పెరిగి చక్కగా ఏ ప్రాబ్లం లేకుండా ఈ కరోనా మహమ్మారి వచ్చినా రాకుండా ఉన్నా మీరు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండేట్టు అది మనకి చాలా దోహదపడుతుంది. మనం ఈ ప్రకృతిని ఎలా అనలైజ్ చేస్తాం ఒకసారి కొంచెం విపులంగా చెప్తాను. దాన్ని బట్టి మనం మీ ప్రకృతిని మీరు చూసుకోండి. ఎప్పుడైతే మీ దగ్గర పేపర్ ఉంటే కనుక ఒక 6 పాయింట్స్ చెప్తాను, 6 పాయింట్స్ రాసుకోండి బెటర్. మీ బిఎంఐ ఒకటి, బిఎంఐ అంటే మీ తర్వాత చూసుకోండి మీరు. బిఎంఐ అంటే వెయిట్ ఇంకా హైట్ రేషియోతో ఉంటుంది, అంటే అదొక క్యాల్కులేషన్. బిఎంఐ ఎవరికైతే 24 పైన ఉంటుందో వాళ్ళు కఫ ప్రకృతి, ఎవరికైతే 20 నుంచి 24 ఉంటుందో వాళ్ళు జనరల్గా పిత్త ప్రకృతి, 20 కంటే తక్కువ ఉన్న వాళ్ళందరూ జనరల్గా వాత ప్రకృతి. ఒకటి ఇది కొంచెం రిపీట్ చేయండి సార్. బిఎంఐ రేంజ్ పెట్టుకోండి. 18 కంటే తక్కువ, 20 కంటే తక్కువ క్యారెక్టర్ చెప్పాలంటే 20 కంటే తక్కువ ఉన్న వాళ్ళందరూ వాత ప్రకృతి, 20 నుంచి 24 దాకా ఉన్న వాళ్ళు జనరల్గా పిత్త ప్రకృతి. పిత్త ప్రకృతి ఒకటే కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ అది పిత్త ప్రకృతి అనుకోండి. 24 పైన ఉన్న వాళ్ళందరూ కఫ ప్రకృతి కిందే వస్తారు. అంటే వాళ్ళకి ఆ కఫ వీక్నెసెస్ ఉంటాయి, అంటే కోల్డ్ రావడం అలా ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. వెయిట్ బాడీ మాస్ ఇండెక్స్ అన్నమాట బిఎంఐ అంటే, అంతే కదా? బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్. ఓకే. సెకండ్ది శరీరం యొక్క సైజ్ అండ్ షేప్. ఎవరైతే రౌండ్గా ఉంటారో వాళ్ళది కఫ ప్రకృతి డిసైడ్ చేసుకుని పెట్టేస్తారు. రౌండ్ కఫ ప్రకృతి, బక్కగా ఒకటే పుల్లలా ఉండేవాడు వాత ప్రకృతి. ఈ మధ్యలో ఉన్నవాళ్ళు ఇది కాదు అది కాదు ఉన్నవాడు పిత్త ప్రకృతి అనుకోండి. పిత్త ఆల్వేస్ మధ్యలో ఉంటుంది కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. మూడోది జుట్టు బట్టి, అంటే మీరు షాంపూలు వింపులు పెట్టి దాన్ని స్మూత్ చేస్తే మనం చెప్పలేం, కానీ జుట్టు బట్టి ఎవరికైతే థిక్గా చక్కగా ఇట్లా డెన్స్గా ఉంటుందో వాళ్ళది కఫ ప్రకృతి. ఎవరికైతే బాలం ఎరుపు ఈజీగా ఊడిపోతాయో, త్వరగా వైట్ హెయిర్ వస్తుందో, త్వరగా బాల్డ్ హెయిర్ వస్తుందో వాళ్ళది పిత్త ప్రకృతి. ఎవరికైతే జుట్టు పీచులా ఉండి మాటిమాటికి చిక్కుపడుతూ ఉంటుందో, చాలా ఎక్కువ నూనె పెట్టినా కూడా అబ్జర్వ్ అయిపోతుంటుందో అది వాళ్ళది వాత ప్రకృతి.
మూడోది, పాలు తాగితే ఎవరికైతే నోరంతా జిగట్లా పట్టేసి కఫం తత్వంలా అంటే మన ఫ్లమ్ లాగా వస్తుందో వాళ్ళది కఫ ప్రకృతి. పాలు తాగితే కూడా చక్కగా మోషన్ అయిపోయేవాళ్ళు, అంటే ఏ ప్రాబ్లం లేకుండా మోషన్స్ మంచిగా అయ్యేవాళ్ళు ఉన్నవాళ్ళు పిత్త ప్రకృతి. పాలు తాగినా కూడా పెద్ద ఎనర్జీ రాయకుండా అలా ఉన్నవాళ్ళు వాత. ఇంకోటి కళల్లో వద్దాం. ఎవరికైతే కళల్లో ఎప్పుడు వాళ్ళు కదలకుండా కూర్చున్నట్టు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు దాన్ని ఏమంటారు, చాలా చక్కటి కళలు, చాలా ఉత్సాహమైన కళలు ఉంటాయి, కానీ అయినా కూడా వాళ్ళు కదలికలు లేకుండా కూర్చుని ఉంటారు అంటే కళలో ఇది వాళ్ళది కఫ ప్రకృతి. ఎవరైతే ఎప్పుడు ఏదో మంటలు వచ్చేస్తున్నాయి, లేకపోతే ఎవరో నన్ను తరుముతున్నారు, లేకపోతే ఒక ఎద్దు తరుగుతోంది, భయంగా ఉండే కళలు ఇట్లాంటివన్నీ వచ్చి, లేకపోతే అంటే కోపంగా బాగా వచ్చే కళలు, ఇలాంటి వచ్చే వాళ్ళందరూ పిత్త ప్రకృతి. వాత ప్రకృతి వాళ్ళు విచిత్రంగా ఉంటారు. వాళ్ళ కళలు, వాళ్ళకి నిద్ర సరిగా పట్టదు, వాళ్ళ కళలు రావు. కళలు వచ్చినా కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళు జర్కీ మూమెంట్స్ ఉంటాయి. వాళ్ళ కళలో వచ్చేది దీంట్లో చేసేస్తుంటారు. అంటే జనరలీ స్లీప్ టాకింగ్, స్లీప్ వాకింగ్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. అండ్ వాళ్ళకి కళ వచ్చింది అనుకోండి, ఎక్కడి నుంచి పై నుంచి కింద పడిపోతున్నట్టు, లేకపోతే ఏదో నీళ్ళలో పడిపోతున్నట్టు, ఇలాంటి కళలు ఉంటాయి. నాలుగోది, ఎవరైతే ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా వాళ్ళు చాలా కామ్గా, చాలా నెమ్మదిగా, వాళ్ళకి ప్లానింగ్ బాగా ఉంటారు, వాళ్ళ కఫ ప్రకృతి. ఎవరైతే చాలా ఉగ్రంగా, అంటే వెంటనే ఈయనకి ముక్కు మీద ఉంటుంది కోపం, ఈవిడికి ఏం మాట్లాడినా నెగిటివ్ తీసుకుని గట్టిగా అరిచేస్తుంటారు, అలాంటి వాళ్ళు పిత్త ప్రకృతి. వాత ప్రకృతి వాళ్ళు, వాళ్ళకి ఛాన్స్ దొరకపోయినా వాళ్ళు మాట్లాడుతుంటారు అండ్ కాన్స్టెంట్ టాకర్స్ ఉంటారు, వాళ్ళు వాత ప్రకృతి. సో మనం ఇప్పుడు భావాలు చూసాం, ఒక 4 భావాలు చూసాం. ఒకటి ఫిజికల్ భావం, ఒకటి గ్రోత్, ఇంకోటి హెయిర్, ఒకటేమో क्लिनिक में बैठे बैठे बात कर रहे हैं, कितने कुंजा गोली में మనం ఇలా వాళ్ళ మానసికంగా కూడా వాళ్ళ వాత ప్రకృతి, కఫ ప్రకృతి, ఇలా మనం కఫ ప్రకృతి అని కనుక డిసైడ్ చేసుకుంటే, వాత ప్రకృతి అని డిసైడ్ చేసుకున్నా, పిత్త ప్రకృతి. అంటే మీకు జనరల్గా మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది ఏంటంటే, ఏది ఉందో అది తీసుకోండి. దాంట్లో మిక్చర్స్ ఉంటాయి. ఎవరికి ప్యూర్ వాత ప్రకృతి కానీ, ప్యూర్ కఫ ప్రకృతి కానీ, ప్యూర్ పిత్త ప్రకృతి కానీ ఉండదు. వాళ్ళకి మిక్చరే ఉంటుంది. జనరల్గా మిక్చర్లు ఉన్నా కూడా ఫస్ట్ ప్రకృతి ఏముంటుందో తీసుకుని, మీరు కనుక మీ రెసిస్టెన్స్ పెంచుకోవాలనుకుంటారు, దానికి మీరు చేయవలసిన తత్వాలు ఇవే: వాత ప్రకృత, పిత్త ప్రకృత, కఫ ప్రకృత. వాత ప్రకృతి అయితే కనుక మీరు చక్కగా న్యూట్రిషన్ ఎక్కువ తీసుకోవడము, ఎక్కువ నూనెతో అభ్యంగం చేసుకోవడం, ఇలాంటివన్నీ చేసుకోవాలి. అదే పిత్త ప్రకృతి అయితే కొంచెం మసాలాదార్ ఫుడ్స్ ఇలాంటివన్నీ తగ్గించి పాలు, నెయ్యి ఇలాంటివి తీసుకోవడం, ఇలాచి పాలతో తీసుకోవడం, ఇలా కొంచెం ఎసిడిటీని తగ్గించేవి తీసుకుంటే పిత్త ప్రకృతి వాళ్ళకి. అలాగే కఫ ప్రకృతి వాళ్ళకి కొంచెం డైటింగ్ చేయాలి. డైటింగ్ అంటే ఫుడ్ని తగ్గించడం, కొంచెం వ్యాయామం చేయడం, వాకింగ్ చేయడం, ఇలాంటివన్నీ చేసుకుని స్వీట్స్, కొబ్బరి, అరటిపండు, పెరుగు ఇట్లాంటివి తగ్గించుకుని, ఇలాంటి వాళ్ళు ఏమి ఎక్కువ తినాలి అంటే కొంచెం డ్రైగా ఉండే ఫుడ్, అంటే పౌడర్ రూపంలో. ఇప్పుడు చట్నీ ఉందనుకోండి, చట్నీ కన్నా పౌడర్ రూపంలో ఏదో తింటే కనుక వాళ్ళు కొంచెం బెటర్గా ఉంటుంది. కఫం పెరగకుండా ఉండేట్టు చూసుకోవాలి. కఫం పెరిగేవేంటి? నవాన్నపాన గుడవైకృతంచ. నవాన్నపాన అంటే కొత్త బియ్యం, కొత్తవి, మోర్ కార్బోహైడ్రేట్స్ అంటే రైస్, ఇలాంటి వీటు ఇలాంటివి ఎక్కువ తినడం కానీ ఇలాంటివి చేయకూడదు.
నవాన్నపాన గుడవైకృతం. గుడవైకృతం అంటే స్వీట్స్, అన్ని రకాల స్వీట్స్ తినకుండా ఉండడం బెటర్. అంటే అసలు తినకుండా ఉండడం కష్టము, కానీ తగ్గించుకోవడం ఇంపార్టెంట్. అలాగే కొబ్బరి, అరటిపండు అనుకున్నాం కదా, ఫ్రూట్స్లో ఇవి మీరు బంగాళదుంప ఇలాంటివన్నీ ఏవైతే ప్యూర్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయో అవి కూడా తగ్గించుకోవాలి. ఇది కఫ ప్రకృతి ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇంతకంటే ఎక్కువ చెప్తే కొంచెం ప్రాబ్లం అవుతుందేమో. ఐ వాంట్ మోర్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద ఆడియన్స్ సో దట్ వీ కెన్ ఆన్సర్. మీరు క్వశ్చన్స్, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అది వేస్తే దానికి ఆన్సర్ వేయడానికి ఈజీగా ఉంటుంది. ప్రకృతి ఉన్న వాళ్ళు ఫ్రూట్స్ లో ఏవి అలౌడ్ అండి? ఫ్రూట్స్ ఉంటే కనుక ఏజ్ డిసలౌడ్ చెప్తాను. అరటిపండు తినకూడదు, సపోటా, సీతాపండు, మామిడి పండు, పనస, ఈ 5 పళ్ళు కఫ ప్రకృతి ఉన్నవాళ్ళు అసలు తినకుండా ఉంటే బెటర్. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే టాపిక్ చెప్తే టెక్నికల్లీ కొంచెం ఎక్కువ వర్డన్ అవుతుందేమో అని ఆపుతున్నాను. మీకు అర్థమైన దాంట్లో నేనేం చెప్పగలిగితే కనుక ఈజీ అవుతుంది. ఆయుర్వేదంలో సైకాలజీ గురించి మేము ఒక క్లాస్ ఇట్లా విన్నామండి, ఒక సెషన్. ఆయుర్వేదంలో సైకలాజికల్ ట్రీట్మెంట్, ఆ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? ఆయుర్వేదంలో మానసిక రోగాలన్నీ బాగా చెప్పారండి. దాంట్లో ఇవి కూడా మానసికం కూడా ఎలా తయారవుతుంది అంటే మనం తినే ఆహారం బట్టి, నెచ్యూరింగ్ అండ్ ఆల్సో ప్రకృతి. ఇప్పుడు కొంతమంది కోపాలు, భయాత్ వాయు అంటే భయపడుతూ ఉండేవాళ్ళు, డిప్రెషన్ ఉండేవాళ్ళు, వాళ్ళందరూ బాధ అలా డివైడ్ చేస్తారంట. క్రోధాత్ పిత్తం అంటే ఎవరికైతే కోపము, ఉగ్రత, చీటికి మాటికి కొంచెం ఎక్కువ రియాక్ట్ అయిపోవడం, ఇలాంటి వాళ్ళందరూ పిత్త ప్రకృతి కింద తీసుకుంటారు. అలాగే ఎవరైతే చాలా స్థితప్రజ్ఞ లక్షణాలు ఆర్ డల్నెస్, ఎక్కువ రియాక్ట్ కాకపోవడం, ఇలాంటి వాళ్ళని వాత ప్రకృతి, కఫ ప్రకృతి తీసుకుంటాం మనం. దీంట్లో వాళ్ళు శాస్త్రంలో ఏం చెప్పారు, మానసికంగా ఎందుకు ప్రాబ్లం వస్తుంది అనేది చాలా ఒక దీంట్లో చెప్పారండి. దాని మీద ఇవన్నీ బేస్ ఏంటంటే మనకి కావలసిన అనుకున్నది రాకపోయినా, మనకి అక్కర్లేదు అనుకున్నది వచ్చినా మానసికంగా తేడా వస్తుంది. ఈ తేడా మన శరీరం మీద పడుతుంది. ఈ మానసిక చేంజెస్ ఏదైతే వస్తాయో దాన్ని మనం ఆహారం ద్వారా కానీ, విహారం ద్వారా కానీ, మనోవాంఛ అంటే మనోకర్మ అంటే మెడిటేషన్ ఇలాంటివన్నీ మనోకర్మలాగా కానీ మనం దాన్ని చక్కగా దాన్ని క్యూర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయుర్వేదంలో మానసిక దోషాలు అనుకోండి, మానసిక దోషాలు 2. సత్వరజస్తమ ఉంటాయి కదా. సత్వం ఈజ్ నాట్ ఏ దోషం, రజ తమ చెప్పారు. రజ అంటే బాగా పిత్త ప్రకృతి ఉన్నవాళ్ళు, పిత్తవాత ప్రకృతి ఉంటే రజ అంటారు. అంటే రాజసిక తత్వం ఉంది వీడికి అంటారు, వాళ్ళకి యాంగ్రీ అట్లాంటివన్నీ ఉంటాయి. సో అది కూడా ఒక పిత్త ప్రకృతి. పిత్తతత్వం కనుక ఎక్కువ ఉంటే కనుక దాన్ని రాజసికంగా అంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి, పిత్తం పెంచే ఫుడ్స్ తగ్గించాలి, పిత్తాన్ని తగ్గించే ఫుడ్స్ పెంచాలి. వాళ్ళు మీరు చూడండి, ఏదైనా మానసిక వైద్యుడి దగ్గరికి, ఆయుర్వేదిక్ వైద్యుడి దగ్గరికి వాళ్ళు ఏం చెప్తారంటే బాగా నెయ్యి తినండి, ఎక్కువ మధుర పదార్థాలు కొంచెం తక్కువ తిని, హెవీ డైట్ తీసుకోకండి, ఉపవాసాలు చేయకండి, పాలు తీసుకోండి, ఇలాంటివన్నీ చెప్తారు. అంటే వాళ్ళకి రాజసిక తత్వం ఎక్కువ ఉంటే కన్నా పిత్తం ఎక్కువ ఉన్నట్టు. సో ఆ పిత్తం ఎక్కువ ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆన్ పిత్తం అంటే రాజసికంగా ఉంటే పిత్తం తక్కువ తీసుకోవడం. అలాగే తామసికం అంటే తమస్సు అంటే చీకటి, కదలికలు లేకుండా ఉండడం. ఆ చీకటి ఇలాంటివన్నీ ఎవరికి ఉంటాయి, కఫ ప్రకృతి వాళ్ళకి ఉంటాయి. అంటే కఫం ఎక్కువ ఉంటే కనుక వాళ్ళు డల్గా ఉంటారు, వాళ్ళకి డిప్రెషన్ ఉంటుంది, ఇలాంటివన్నీ ఉంటాయి. సో కఫ ప్రకృతి ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి రాజసిక తత్వాలు తక్కువైతాయి.
సాత్వికం నుంచి, సాత్వికం అనే మధ్యలో ఉంటుంది అనమాట. రాజసికంగా వెళ్లకుండా వాళ్ళకి తామసికంగా వెళ్తుంది, అంటే డల్ అవుతుంటారు, అంటే చల్లగా అవుతుంటారు. చెప్పు అంటే హీట్ ఏమో రాజసికం, చల్లవేమో తామసికం. సో వీళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు ఎప్పుడైతే డిప్రెషన్లు ఇలాంటివి ఉన్న వాళ్ళు ఉంటారు అనుకోండి, వాళ్ళకి ఏం చెప్తాం మనం, డైట్లో కూడా చెప్తాం. డైట్లో ఏం చెప్తాం, అరటిపండు వద్దు, కొబ్బరి వద్దు, పెరుగొద్దు, స్వీట్స్ వద్దు, ఇలాంటివన్నీ చెప్తాం. అలాగే మనం కనుక మీరు ఒక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మానసికంగా వాళ్ళకి ఫిట్స్ వస్తున్నాయి అనుకోండి, ఫిట్స్ కానీ లేకపోతే పిచ్చి ఉందనుకోండి, ఇవన్నీ కూడా మానసిక. పిచ్చి ఉన్న వాళ్ళకి కూడా కొంతమంది పిచ్చోళ్ళు వాళ్ళకి ఇట్లా చేతులు తిప్పుకుంటూ, జుట్టు దూసుకుంటూ, వాళ్ళు ఏం పక్కకి జరగకుండా ఒక చోట కూర్చుంటారు. కొంతమంది అసలు కూర్చోలేరు, అరుస్తూ బయటకు వెళ్తూ తిరుగుతూ ఇటు అటు చేస్తూ ఉంటారు. ఇంకోళ్ళు వాయిలెంట్గా ఉంటారు. ఇది కూడా 3 తత్వాలు. దీంట్లో కూడా చూడండి, స్థిరంగా ఉన్నవాళ్ళు కఫతత్వం, వాయిలెంట్గా ఉన్నవాళ్ళకి పిత్తతత్వం, అలాగే పిచ్చి పిచ్చిగా కదులుతూ అలా చేస్తుంటే వాతత్వం. వీళ్ళకు కూడా అలానే మానసికంగా ఇచ్చేటప్పుడు కూడా ఫుడ్ కానీ, మందు కానీ, వాళ్ళకి చెప్పే ప్రకృతి ఇది కానీ కేవలం వాతం తగ్గించాలా, పిత్తం తగ్గించాలా, కఫం తగ్గించాలా దాంతో ఉంటుంది. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్స్. అండ్ మానసిక అసలు వ్యాధి అన్నప్పుడు మన దీంట్లో అంటే ఆయుర్వేదంలో ఎలా చెప్తారు, వ్యాధి అనేది దానికి 2 ప్లేసెస్ ఉంటాయి అంటే ఉండడానికి. ఒకటి శారీరం, ఇంకోటి మనస్సు. అంటే మానసికంగా ఉండే రోగాలు, శారీరకంగా ఉండే రోగాలను 2గా డివైడ్ చేశారు. ఇవన్నిట్లోనూ కూడా డివైడ్ చేసిందంటే అంతా పంచమహాభూతాలే కదండి, డిఫరెన్స్ ఏం లేదు. సో పంచమహాభూతాల్లోనే డివైడ్ చేసుకుని మనం వాటి ప్రకృతి బట్టి వాత పిత్త కఫంగా పెట్టాం. అంటే కొంచెం చిన్న ఎగ్జాంపుల్, మీకు కొంచెం బోర్ కొట్టదంటే నేను కొంచెం దాన్ని విపులీకరిస్తాను, సో దట్ ఇట్ విల్ బి ఈజీ. ఇప్పుడు కఫతత్వము ఏం చెప్పాము మనం, పృథ్వీ జలం అని చెప్పాము కదా. పృథ్వీ ఏముంటుంది, స్థిరంగా ఉంటుంది, రైట్. జలం ఏముంటుంది, చల్లగా ఉంటుంది. సో దీంట్లో ఉండే స్థిరత్వం, దాంట్లో ఉండే చల్లదనం, ఈ 2 కలిసిన ప్రకృతి ఏదైతే ఉంటుందో అది కఫం. అదే మనం ఏమైనా అట్రిబ్యూట్ చేసాం, ఎవరైతే కదలకుండా ఉంటారో, ఎవరైతే స్థిరంగా ఉంటారో వాళ్ళ కఫ ప్రకృతి అన్నాం. అంటే వాళ్ళకి కఫ ప్రకృతి ఉన్న వాళ్ళకి ఈ భావాలు ఎక్కువ ఉంటాయి. ఏవి, మీకు పృథ్వీభావం అంటే జలభావం ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏం చేస్తాం మనం, అదర్వీరం అంటే అగ్ని, వాయువు, ఆకాశం. ఇలాంటి ఆకాశం అంటే వ్యాక్యూమ్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, ఉపవాసాలు చేయాలి. అంటే కఫం ఉన్న వాళ్ళకి ఉపవాసం చెప్తాం. అలాగే లైట్ ఫుడ్ తినాలంటారు. వాతం అనేది అంటే ఎయిర్ అనేది లైట్ ఉంటుంది, అన్ని లైట్ ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అయిపోయో అలా తినమని చెప్తాం. అలాగే దేంట్లో అయితే మీరు మీ శరీరంలో మెటబాలిజం పెంచుతుందో, అంటే హీట్ పెంచుతుందో అది ఏమంటారు. ఇదే లాజిక్. ఇక్కడ కఫ ప్రకృతి ఉన్న వాళ్ళకి ఈ 2 తత్వాలు, పృథ్వీతత్వం, జలతత్వం ఎక్కువ ఉంటుంది. అగ్నితత్వము, వాయుతత్వము, ఇంకా ఆకాశతత్వం తక్కువ ఉంటుంది. కాబట్టి అవి పెంచడానికి మనం డైట్ చెప్తాం. దిస్ ఈస్ ద అల్టిమేట్ లాజిక్. అలాగే మనం కనుక పిత్త ప్రకృతి వాళ్ళని తీసుకున్నాం అనుకోండి, పిత్త ప్రకృతి వాళ్ళు ఎలా పెట్టుకుంటాం మన క్యాల్కులేషన్, పిత్త ప్రకృతి వాళ్ళకి అగ్నితత్వం ఉంటుంది అని చెప్తాం. అంటే మనం ఈజీ చెప్పడానికి అగ్ని అంటున్నాను, ఇటు కొంచెం కొంచెం జలతత్వం ఇక్కడి నుంచి కొంచెం తీసుకుంటుంది, అటు సైడ్ నుంచి కొంచెం వాయుతత్వం తీసుకుంటుంది, అప్పుడే అగ్ని ఉంటుంది. అగ్ని అనేవాళ్ళు ఏమవుతుంది, ఇరిటెంట్ మెంటాలిటీ, కోపం వచ్చే మెంటాలిటీ. శరీరం స్కిన్ చూస్తే కనుక వాళ్ళకి రెడ్గా ఉంటుంది. ఇందాక నేను ప్రకృతిలో ఒకటి మిస్ అయినట్టున్నాను పాయింట్, స్కిన్ బట్టి కూడా. ఎవరైతే జనరల్లీ డార్క్గా ఉంటారో వాళ్ళు కొంచెం వాత ప్రకృతి, బ్లషీగా ఉంటారు, బ్లడ్. ఇప్పుడు కల్పన గారు ఉన్నారు, ఆవిడ పిత్త ప్రకృతి, పిత్త కఫ ప్రకృతి. అంటే సారీ మిమ్మల్ని అంటున్నాను కదా, చాలా క్లియర్గా అర్థమవుతుంది, అందరికీ అని చెప్తున్నాను. ఐ డోంట్ ఫీల్ అదే. అంటే ఆవిడ నాకు చాలా క్లోజ్, అందుకని అట్లా అన్నాను. అలాగే మీరు కనుక ఎవరైతే చాలా ఫేర్గా ఉంటారో, వైట్గా, వాళ్ళకి పింకిష్ షేడ్స్ కూడా ఉండవు, వాళ్ళకి వైట్గా ఉంటారు, వాళ్ళకి కఫ ప్రకృతిగా తెలుస్తుంది. సో దిస్ ఈస్ ద 5th పాయింట్ విచ్ ఐ వాంటెడ్ టు సే. మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. పిత్త ప్రకృతి ఉన్న వాళ్ళకి అగ్నితత్వం ఎక్కువ ఉంటుంది. సో అగ్నితత్వం ఎక్కువ ఉండడం అంటే వాటికి మెటబాలిక్ హీట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఎంత తిన్నా కూడా మంచిగా అరిగిపోతుంది, శరీరం బాగుంటుంది. వాళ్ళ కోపతత్వం ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి. అలాగే వాళ్ళకి పాజిటివ్ తత్వం చూస్తే వాళ్ళు చాలా షార్ప్ ప్లానర్స్. వాళ్ళు ప్లాన్ చేసి పెడితే
ఇంకా దానికి తిరుగు ఉండదు. అలాగే వాళ్ళకి జనరల్గా అన్నీ ఎరిగిపోతాయి, వాళ్ళకి పెద్దగా డిసీజెస్ రావు. ఇలా ఉన్న వాళ్ళందరూ పిత్త ప్రకృతి. పిత్తం అంటే ఏమనుకున్నాం, ఉట్టి అగ్ని, దాంట్లో లేని ఏంటి, ఆకాశం వాయువు లేదు, ఇది లేదు, ఏది పృథ్వీ జలం లేదు. పృథ్వీ జలం లేదు కాబట్టి నెయ్యి, పృథ్వీ జలము తత్వం ఉన్నది నెయ్యి. సో నెయ్యి తింటే మోర్ అవే ఫ్రమ్, అంటే వాళ్ళ తత్వంలో ఏదైతే వీక్నెస్ ఉందో ఆ వీక్నెస్ నుంచి వాళ్ళకి స్ట్రెంగ్త్ వస్తుంది. అప్పుడు వాళ్ళకి ఆ డిసీజెస్. ఇప్పుడు మీరు చూడండి, ఇలాంటి వాళ్ళకి ఎసిడిటీ ఎక్కువ ఉంటుంది, స్కిన్ మీద ర్యాషెస్ ఎక్కువ ఉంటాయి, కడుపులో మంట ఉంటుంది, కళ్ళల్లో మంట ఉంటుంది, మూత్రంలో మంట ఉంటుంది, అన్నీ అగ్నితత్వంతో ఉంటాయి. వీళ్ళకి పిత్త ప్రకృతి. దానికి ఏం చేస్తాం, అన్ని చలవ ఇస్తాం, అంటే కొంచెం జలం ఇస్తాం, కొంచెం చల్లగా ఉండేది ఇస్తాం. ఇలాంటిది మన ఇందాక అనుకున్నదే ఇలాచి ఇలాంటివన్నీ వాళ్ళకి ఇస్తే కనుక తగ్గుతుంది. ధనియాలు, కొత్తిమీరి ఇలాంటివన్నీ ఫుడ్స్లో కనుక పిత్తాన్ని తగ్గించే ఐటమ్స్. సో ఈ అగ్నితత్వంతో వచ్చే పిత్తాన్ని మనం కంట్రోల్ చేయడానికి ఇలా చేస్తాం. అలాగే వాతతత్వం ఏమనుకున్నాం, లాస్ట్ అంటే ఫస్ట్ ఆకాశము, వాయువు. ఆకాశం ఈజ్ నెగిటివ్ వాక్యూమ్ అండ్ వాయువు ఈజ్ వెరీ లైట్. అందుకని వాళ్ళ శరీరంలో ఎప్పుడు వెయిట్ పెరగదు, లైట్గా ఉంటారు. సో వాళ్ళ దాంట్లో వాళ్ళు ఎంత తిన్నా కూడా వాళ్ళు లైట్గా ఉంటారు. కొంతమంది అసూయ పడుతుంటారు వాళ్ళని చూస్తే, వాళ్ళు ఎంత తింటారు బాబు, వాళ్ళు ఎంత తిన్నా కూడా వాళ్ళు సన్నగానే ఉంటారు. ఈ ప్రకృతి ఉన్న వాళ్ళకి జనరలీ బోన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు, వాళ్ళకి గుల్లతనం ఎక్కువైతుంది, అంటే వ్యాక్యూమ్ క్రియేట్ అవ్వడం ఎక్కువ ఉంటుంది. అలాగే డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది. డ్రైనెస్ ఎందుకు ఉంటుంది, గాలి ఎక్కడ వీసింది, బాగా గాలి వీసింది అనుకోండి, బట్టలు త్వరగా డ్రై అవుతాయి. అలానే మన శరీరంలో వాతం ఎక్కువ ఉన్నా కూడా శరీరం డ్రై అవుతుంది. ఇది ఇల్లాజికల్గా అనిపించచ్చు, ఏదో పిచ్చి ఎగ్జాంపుల్ అనిపించచ్చు, కానీ ఇట్స్ వెరీ గుడ్. అంటే సైంటిఫిక్గా మాట్లాడితే ఇట్స్ పర్ఫెక్ట్ ఇదన్నమాట. వాతం ఉన్న వాళ్ళకి డ్రైనెస్ ఉంటుంది, మీరు చూసుకోండి. వాతం ఉన్న వాళ్ళకి కాన్స్టిపేషన్, వాతం ఉన్న వాళ్ళకి జుట్టు ఫ్రీజీగా ఉంటుంది, వాతం ఉన్న వాళ్ళకి వాళ్ళ కళల్లో పడిపోతున్నట్టు, రివర్లో కొట్టేసుకొని వెళ్ళిపోతున్నట్టు, ఇలాంటి తత్వాలు. అలాగే మీకు ఎప్పుడైతే ఈ వాతతత్వం ఉన్న వాళ్ళకి మనకి ఫస్ట్ వాళ్ళకి ఏం చేయాలి, స్థిరత్వం రావాలి. వాళ్ళకి స్థిరత్వం లేదు, చలత్వం ఉంది. కాబట్టి స్థిరత్వం రావడానికి చక్కగా పోషణ విలువలు, చక్కగా వాళ్ళకి ఏమి ఇచ్చినా కూడా స్వీట్స్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, బాగా తినడం. ఇప్పుడు కరోనాలో కనుక వాత ప్రకృతి ఉన్న వాళ్ళకైతే ఏ మొహమాటం లేదు, హాయిగా తినండి, దే విల్ బి హ్యాపీ, నో కరోనా, నో ప్రాబ్లం. ఇలా మనం ప్రకృతి బట్టి, అంటే పంచమహాభూతాలు బట్టి మన ప్రకృతి డిసైడ్ చేసుకొని, మీరు కనుక అలా మీలో ఉన్న లోపాలు ఏమిటి, మీకున్న స్ట్రెంగ్స్ ఏమిటి, అది చూసుకుని లోపాలను సరిదిద్దుకుంటూ స్ట్రెంగ్స్ని కాపాడుకుంటూ ఉంటే కనుక యూ విల్ బి హెల్తీ. ఈ తత్వాల మీద చాలా, అంటే ఆయుర్వేదంకి వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్కి, నాట్ హోమియోపతి బట్ వేరే సిస్టమ్. ఇప్పుడు అలోపతి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్కి, అలోపతి సిస్టంలో ఏంటి, అన్నీ ఒకటే చేయాలి. కోల్డ్ వస్తే అన్నిటికీ ఒకటే ఇవ్వాలి, జ్వరం వస్తే అన్నిటికీ ఒకటే ఇవ్వాలి. ఒక డిసీజ్కి ఇది, ఈ డిసీజ్కి ఇది. అప్పుడే ప్రాబ్లం ఏమొస్తుందంటే, కొత్త డిసీజ్ వచ్చింది అనుకోండి, చికెన్ గున్యా వచ్చింది, మెడిసిన్స్ లేవు, కరోనా వచ్చింది, మెడిసిన్స్ లేవు, ఇట్లాంటివి వస్తాయి. కానీ ఆయుర్వేదంలో ఏం చెప్పారు, మీకు ప్రిన్సిపల్స్, థీరీస్ ఎలా ఉంటాయి అంటే, మీ శరీరంలో ఏ తత్వం పెరిగింది చూసుకోండి, వాతం పెరిగిందా, పిత్తం పెరిగిందా, కఫం పెరిగిందా. కరోనాలో కనుక మీకు జ్వరం ఎక్కువ ఉంది, లూజ్ మోషన్స్ ఎక్కువ ఉంది, ఇలా ఉంటే కనుక వాళ్ళకి పిత్తం పెరిగింది అని అనుకుని పిత్త ట్రీట్మెంట్ ఇస్తాం. కరోనా జనరలైజ్ ట్రీట్మెంట్ ఇస్తూ పిత్తాన్ని కూడా ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, అంటే మీరు చాలామంది చూసుంటారు, బ్లీడింగ్ టెండెన్సీస్ వచ్చేయడము కరోనా తర్వాత, ఏదో చాలా రోజుల తర్వాత పడిపోవడము, అలాంటివన్నీ ఇదే ప్రకృతి. వెన్ దిస్ ప్రకృతి, ఈ ప్రకృతిలో వాళ్ళు కనుక చక్కగా వాళ్ళకి కావాల్సినట్టుగా ఆ పిత్తాన్ని తగ్గించుకుంటే, అంటే వేడి వల్ల వచ్చేదైతే పిత్తం తగ్గిస్తుంది, వాళ్ళకు డ్రైనెస్ వల్ల వస్తే కనుక మీరు చక్కగా పోషణ విలువ తినడం, బాగా లావుగా ఉండి కఫతత్వం ఉన్న వాళ్ళకి కనుక కరోనా వస్తే వాళ్ళకి జనరల్లీ కోల్డ్, ముక్కులు పట్టేయడం,
టేస్ట్ తెలియకపోవడం, లెథార్జీ, వీక్నెస్, ఇలాంటి చాలా అంటే కఫ తత్వంతో ఉన్న ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడం వస్తాయి. వాళ్ళు ఈ ఆయుష్ బాత్ బాగా తీసుకోవాలి. రోజులు తీసుకుంటే కనుక ఆయుష్ బాత్ అంటే మిరియాలు, తులసి, దాల్చిన చెక్క, ఇంకా ఇంకొకటి ఉంది శొంఠి, 4 తత్వాలు కలిసి ఉన్నది ఆయుష్ బాత్. వాళ్ళు అది తీసుకోవాలి. ఇది కరోనాలో కఫతత్వం. ఇప్పుడు కరోనాలో మనం ఇందులో చూసాం, జ్వరం ఇది ఉంటే కనుక పిత్తమని అలా ఉంటాయి. మీరు ప్రకృతి చూసుకోండి, ఈ కరోనాలో వచ్చిన ప్రాబ్లం చూసుకోండి, దే విల్ బి సిమిలర్. ఎవరికైతే కఫతత్వం ఉంటుందో వాళ్ళకి కనుక కరోనా వస్తే వాళ్ళకి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే డల్నెస్ ఎక్కువ వస్తుంది. సో వాళ్ళు ఎప్పుడు ఈ ఆయుష్ బాత్ తీసుకుంటే డల్నెస్ రాదు. అలాగే మీరు కనుక ఈ కఫ ప్రకృతి పిత్త ప్రకృతి ఉన్నారనుకోండి, ఎసిడిటీ ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు తినే ఫుడ్లో బాగా నెయ్యి వేసుకుని తినడం అనేది మర్చిపోకుండా చేయండి. ప్రతి దాంట్లో కొంచెం జీలకర్ర, పసుపు తీసుకోవడం మర్చిపోకండి. అలాగే ఇలాచీ తీసుకోండి, ధనియాల కషాయం తాగండి, కొత్తిమీర తినండి. ఇలాంటివి తీసుకుంటే పిత్త ప్రకృతి ఉన్న వాళ్ళకి అంటే జ్వరము, విరోచనము ఎక్కువైతే పిత్త ప్రకృతి. అండ్ ఆల్సో మీ శరీరంలో వైట్గా జుట్టు జల్ది ఫాస్ట్గా అయిపోవడం, మీకు వేడి, అసిడిటీ ఎక్కువ ఉండడము, ఇలాంటివన్నీ ఉంటే కనుక ఆ తత్వం ఉన్నవాళ్ళు ఇలా తీసుకోండి. ఈ ప్రకృతి బట్టి నెయ్యి తీసుకోవడము, పాలు తీసుకోవడము, జీలకర్ర మన ఇలాచీ పాలలో తీసుకొని ఇలాంటివి చేయండి. ప్రకృతి వాళ్ళు. డాక్టర్ గారు, ప్రకృతులు మారుతూ ఉంటాయండి, అంటే వయసు తోటి కానీ? ఇది చాలా బ్యూటిఫుల్ పాయింట్ అమ్మా. ప్రకృతి అనేది మీ ప్రకృతి మారదు, కానీ మీ ప్రకృతితో పాటు ఇంకోటి కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందాక నుంచి ప్రకృతి మాట్లాడుకుంటాం, ప్రకృతి పాటు మీరు తినే ఆహారం, మన ఆహారం గురించి మాట్లాడుతున్నాం కదా, లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుతున్నాం. ప్రకృతి ఎప్పుడు మారుతుంది? మారదు. ప్రకృతిలో ఉండే దోషాలు కానీ, ప్రకృతిలో ఉండే తత్వాలు కానీ మీ ఆహారం వల్ల కానీ, విహారం వల్ల కానీ అది చేంజ్ అయిపోతుంది. చేంజ్ అవ్వడం అంటే మీకు కావాల్సినట్టుగా మలుస్తుంది. ప్రకృతి మారకపోవచ్చు, కానీ మీ ప్రకృతిలో ఉండే దోషాలు ఏవైతే ఉంటాయో అవి చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఫుడ్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇందాక చెప్తున్నట్టే, ఇప్పుడు బాగా కఫ ప్రకృతి ఉన్న వాళ్ళకి చక్కగా డైటింగ్ చేసి ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు చాలా మంది ఆరోగ్యంగా, సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఈ ప్రకృతి చేంజ్ చేయలేము. ప్రకృతి అంటేనే చేంజ్ చేయలేము. ప్రకృతి అంటే స్వతహాగా మీ శరీరంలో వచ్చిందని ప్రకృతి అంటారు. దాన్ని చేంజ్ చేయలేము. కానీ దాంట్లో వచ్చే దోషాలు కానీ, దాంట్లో ఉన్న వీక్నెస్ కానీ, దాంట్లో ఉన్న స్ట్రెంగ్స్ కానీ, ఇవన్నిటిని చూసుకుంటూ దాంట్లో ఉన్న వీక్నెస్ తగ్గించుకుంటూ చేస్తే కనుక మనకి శరీరం, మనకి అంటారు కదా, నేచర్ అండ్ నర్చర్. నేచర్ ఉంటుంది, కానీ నర్చర్తో దాన్ని కరెక్ట్గా మన కాంపోజిషన్ బాగా తీసుకెళ్ళాలి. ప్రకృతి చేంజ్ అవుతుంది, కానీ మనం కరెక్ట్గా దాన్ని చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో క్వశ్చన్లు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. క్వశ్చన్ రాకపోతే ఒక డౌట్ ఉంటుంది చెప్పిన వాళ్ళకి, అందరికి చాలా బాగా అర్థమైపోయిందా లేకపోతే అసలు అర్థం కాలేదా? ఈచ్ వన్ ఈజ్ రిఫ్లెక్టింగ్ సార్, ఈచ్ వాజ్ రిఫ్లెక్టింగ్. నేను ఏ స్లాట్ లో వస్తున్నాను, ఎక్కడున్నాను, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఏ స్లాట్స్ లో ఉన్నారనేది వాళ్ళు ఒక్కొక్కరు అంచనా వేసుకుంటున్నారు. బికాజ్ ఇట్స్ యువర్ సబ్జెక్ట్. సార్ ఊరికే అంటే ఒక్క నిమిషం అండి, ఈ సిమ్టమ్స్ ని బట్టి మనకి మనం డిసైడ్ చేసుకునే కంటే ఏదైనా ఒక టెస్ట్ లాగా అంటే మీరు డిసైడ్ చేస్తే కరెక్ట్ గా తెలుస్తుందేమో కదా, అంటే ఒక డాక్టర్ డిసైడ్ చేస్తే మనది ఏ ప్రకృతి అనేది కొంచెం అంటే బేసికల్ గా మీరు కనుక నెట్ లో చూసుకుంటే ప్రకృతి పరీక్ష కొట్టండి, దానికి మీకు ఫామ్ వస్తుంది. దాన్ని బట్టి మీరు అది ఫిల్అప్ చేయండి, ఫిల్అప్ చేసి చేసుకోండి. కానీ దాంట్లో వచ్చిన అడ్వైజ్ మాత్రం డైరెక్ట్ గా పాటించుకోండి. అడ్వైజ్ కాదు, అసలు మన తత్వం ఏంటో తెలుసుకోవడం కోసం, కరెక్ట్ గా తెలుసుకోవడం కోసం. అవును, దీంట్లో ఒక ప్రాబ్లం ఉంటుంది. అంటే మనకి శరీరం, మనం ఎప్పుడు చాలా బాగుండాలి అని
మనకు ఆన్సర్ కరెక్ట్ గా ఉండాలి అని అనుకుంటాం. ఇప్పుడు రాసేటప్పుడు ఫామ్ ఫిల్అప్ చేశారు. మీ స్కిన్ కలర్ ఏంటి అంటే ఎవరు, ఇప్పుడు నేను అనుకోండి, నేను బ్రౌన్ అని రాసుకోవాలి, కానీ బ్రౌన్ అని రాసుకోరు, ఫెయిర్ అని రాసుకుంటాం. అలా కాకుండా చాలా సిన్సియర్ గా ఆన్సర్ చేస్తే కనుక మీకు ప్రకృతి పరీక్ష కరెక్ట్ గా వస్తుంది. ఓకే. అండ్ ప్రకృతి పరీక్షలో ఒకటి, ఇప్పుడు జస్ట్ 3తో మీ ప్రకృతిలో డిసైడ్ చేసుకోండి. ఓకే, 3 పరీక్షలు అందరూ చేసుకోండి. పెన్ను పేపర్ తీసుకోండి, రాసుకోండి. మీ వెయిట్ కనుక ఎక్కువ ఉంది అని ఫీల్ అయితే వాళ్ళు కఫం, అంటే వెయిట్ ఈజ్ హై అనుకుంటే మీరు కే అని పెట్టుకోండి. హెయిర్ లాస్ డ్యూ టు ఏ న్యాచురల్ రీజన్, అంటే హెయిర్ కి డై పెట్టుకున్నారు లాస్ అయింది, అలా కాదు. హెయిర్ లాస్ డ్యూ టు న్యాచురల్ రీజన్ అంటే న్యాచురల్ గా పడిపోవడం కానీ, లేదా బాల నెరుపు చాలా ఫాస్ట్ గా తెల్లగా అవ్వడం కానీ అలా ఉంటే కనుక అది పిత్తం, పి అని పెట్టుకోండి. మీ స్కిన్ కనుక డార్క్ గా ఉంటే వాతం అని పెట్టుకోండి, బ్లషీగా ఉంటే పిత్తం అని పెట్టుకోండి, ఫేర్ గా ఉంటే కఫం. నిద్ర జనరల్ గా మీకు నిద్ర ఎక్కువ పోతే బాగుంటుంది అన్నవాళ్ళు కఫాన్ని పెట్టుకోండి. మాకు నిద్ర సరిగ్గా రాదు అనుకున్న వాళ్ళు వాతం అని పెట్టుకోండి. రెండింటి మధ్యలో ఉంటాం అన్నవాళ్ళు పిత్తం అని పెట్టుకోండి. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ లోనండి వెయిట్ ఎక్కువ వెయిట్ ఉంటే కఫం అన్నారు. నేను ఓవర్ వెయిట్, నేను ఏం చేసినా నేను వెయిట్ తగ్గట్లేదు. అలాగే బాల నెరుపు అది పిత్తం అన్నారు. నాకు 11 years కే గ్రే హెయిర్ వచ్చేసిందండి. మరి అంటే 2 లక్షణాలు కనిపిస్తున్నాయి కదా. అంటే జనరల్గా ఎవ్వరికి ఒక్క లక్షణంతో ఉండదమ్మా. జస్ట్ నాట్ టు కన్ఫ్యూజ్ యూ, నేను డైరెక్ట్ గా చెప్తాను. లక్షణం ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు? దేర్ విల్ బి ఎప్పుడు 1, 2, 3 పొజిషన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చిన వాడు గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ లాగా కఫం మీకు మీ గనుక శరీరంలో. ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇఫ్ యు ఆర్ నాట్ కన్ఫ్యూజ్డ్, ఒకటి చెప్తాను చూడండి. చెప్పండి. మన శరీరంలో ఎందుకు కాదు అంటే రోజు వినిపించట్లేదు, కొంచెం బ్రేక్ అయిందండి, కొంచెం బ్రేక్ అయింది. ఇప్పుడు క్లియర్ రిపీట్ చేయండి. మీరు శరీరంలో కఫతత్వమే కంటిన్యూ. ఇప్పుడు మీరు పిత్త ప్రకృతి ఉందనుకోండి, పిత్త ప్రకృతి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకే, మీకు పిత్త ప్రకృతి వల్ల మీ బాడీ విల్ రెస్పాండ్ ఇన్ దట్ సిచ్యుయేషన్. ఇది కన్ఫ్యూజ్ కాకుండా ఉంటే ఒక కాన్సెప్ట్ ఒకటి చెప్తాను చూడండి. ఇట్ ఈస్ నాట్ ఎ స్టాటిక్ థింగ్. ఇప్పుడు మన శరీరం వాత పిత్త కఫాలు చేశారంటే వయో అహోరాత్రి. మళ్ళీ మీరు మ్యూట్ లోకి వెళ్ళారు, బ్రేక్ వస్తుంది. ఓకే, ఇప్పుడు క్లియర్ ఉందండి. వయో అహోరాత్రి భుక్తానాం తే అంతే మధ్యాధిక క్రమ అని ఒక ప్రిన్సిపల్ ఉంది. అంటే వాత పిత్త కఫాలు తే వయో అంటే వయస్సులో మీ ప్రకృతి పరంగా చిన్నప్పుడు చిన్న పిల్లల్లో ఉన్నప్పుడు కఫం తత్వం ఎక్కువ ఉంటుంది, దట్ ఈస్ న్యాచురల్. మిడిల్ ఏజ్ లో మీకు పిత్తతత్వం ఎక్కువ ఉంటుంది, దట్ ఈస్ న్యాచురల్. వాత ప్రకృతి అంటే వెన్ యూఆర్ ఓల్డ్ వాత ప్రకృతి ఎక్కువ ఉంటుంది. ఇది నేచర్ వైజ్, అంటే వయస్సుతో వచ్చే. ఓకే, ఇలాంటి దాంట్లో మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏం చేయాలంటే, మీరు వాత ప్రకృతి అనుకోండి, యువర్ ట్రబుల్ వోంట్ బి ఇన్ ద బాల్యావస్థలో ఉండదు, యవనావస్థలో ఉండదు. యువర్ ట్రబుల్ విల్ బి మోర్ ఆన్
ఏజ్ వచ్చినప్పుడు తర్వాత మీకు క్రాక్లింగ్ జాయింట్ ప్రాబ్లమ్స్, ఆస్టియోపోరోసిస్ ఇలాంటివన్నీ వచ్చే ఛాన్స్ ఎక్కువ. దానికి కావాల్సిన జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. ఇది తెలిసేది దానికి అన్నమాట. అలాగే వయో అయిపోయింది, ఏజ్ వల్ల చెప్పాడు. అహోరాత్రి అన్నాడు. అహోరాత్రి అంటే మార్నింగ్ టైంలో, నేను దీనికి ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. వయో అహోరాత్రి, అహోరాత్రి అంటే అహో అంటే మార్నింగ్ అండ్ నైట్. మార్నింగ్ లో స్టార్టింగ్ పార్ట్ లో ఇట్ విల్ బి ఆఫ్ మోర్ ఆఫ్ కఫ. పొద్దున్న లేనంగానే కొంచెం సేపటి దాకా డల్నెస్సే ఉంటుంది. మధ్యాహ్నం టైంలో పిత్తం ఉంటుంది. లాస్ట్ ఎండింగ్ లో కఫం, వాతం ఉంటుంది. దీన్ని ఎలా చెప్తామంటే స్థిరం డల్నెస్ కఫం, పొద్దున డల్గా ఉంటుంది. మధ్యాహ్నం మెటబాలిజం హీట్, ఆకలి ఉంటుంది, డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది, డైజెస్ట్ బాగా అవుతుంది. ఈవినింగ్ వాతం వీక్నెస్, మీరు అంత పని అంతా చేసిన తర్వాత ఈవినింగ్ అయ్యేసరికి వీక్నెస్ వచ్చి అబ్బా ఒక కాఫీ తాగితే బాగుండు, ఒక ఇది తాగితే బాగుంటుంది అని. సో దీస్ ఆర్ ఆల్ న్యాచురల్ టెండెన్సీస్ హౌ యువర్ వాత పిత్త కఫ చేంజెస్ ఇన్ డైలీ. అలాగే రాత్రి పూట మీకు రాత్రి స్టార్టింగ్ లో కఫం ఉంటుంది. అందుకనే మనకి ఆ టైంలో కనుక పడుకోకపోతే, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు చేంజ్ అయింది అనుకోండి, కానీ జనరల్లీ 8 to 10 ఆ టైంలో కనుక నిద్ర బాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడంతా చేంజ్ అయిపోయింది అనుకోండి. ఇట్ ఈస్ ఆల్వేస్ అందరికి నార్మల్ టైం ఏంటంటే 10:30 తర్వాత నుంచి 12 దాకా ఇట్స్ నార్మల్ కఫ టైమింగ్. అంటే ఆ టైంలో నిద్ర వస్తుంది. నిద్ర ఈజ్ స్తబ్దత, అంటే డల్నెస్, దట్ ఈస్ కఫ. సో నిద్రలో కూడా అంటే మీరు రాత్రి చూస్తే పొద్దున 1/3 పార్ట్ ఆఫ్ మార్నింగ్ ఆర్ నైట్ ఈస్ కఫ. మధ్యలో దాన్ని పిత్తం, లాస్ట్కి వాతం. అంటే వాతం టైంలో నిద్ర మెలకు వచ్చేస్తుంది. ఎందుకంటే యూ విల్ బి యాక్టివ్. చిన్నపిల్లలు అనుకోండి, రాత్రంతా పడుకుంటే పొద్దున అయ్యేసరికి ఆటోమేటిక్గా వాళ్ళు కదిలి లేచేస్తారు. దట్ ఈస్ హౌ, అంటే మన రోజులో కూడా వాత పిత్త కఫాలు ఇట్స్ లైక్ పెరుగుతూ ఉంటే తగ్గుతూ ఉంటాయి. భుక్తానం, వయో అహోరాత్రి అయిపోయింది. భుక్తానం, భుక్తానం అంటే అన్నం తిన్న వెంటనే స్టార్టింగ్ లో మీకు కఫం పెరుగుతుంది, ఆ తర్వాత పిత్తం పెరుగుతుంది, ఆ తర్వాత వాతం పెరుగుతుంది. అంటే ఏంటి, స్టార్టింగ్ లో మీరు తింటుంటే మాస్టికేట్ చేసి అంతా చేసి స్తబ్దతగా మీ స్టమక్ లో ఉన్నప్పుడు దెర్ విల్ బి మోర్ ఆఫ్ సెక్రిషన్స్, ఆ కఫతత్వం వచ్చే సెక్రిషన్స్ వస్తాయి. దాని తర్వాత డైజెస్టివ్ ఉంటుంది, అది పిత్త ప్రక్రియ, అంటే అగ్ని జలం అంటే కాల్స్తుంది కాబట్టి అది డైజెస్టివ్ ట్రాక్. ఆ తర్వాత అబ్జర్వ్ అయిపోయిన తర్వాత అది వాతం. సో ఇలా వాత పిత్త కఫాలు దే ఆర్ సైంటిఫికలీ హ్యావ్ డివైడెడ్. ఇలా మనం ఇంత కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, మనం ఏం చేస్తామంటే, మీరు కనుక కఫ ప్రకృతి అనుకోండి, మీకు ముందర చెప్పాను ఎక్కువ నిద్ర వస్తుంది అని చెప్పాను, రైట్? ఎక్కువ నిద్ర వస్తుంది, మీరు జల్దీ పడుకుంటారు, కొంచెం లేట్గా లేస్తారు అనేది ఏంటి, మీకు కఫ తత్వం ఉంది. సో కఫతత్వం సాయంకాలం పూట రాత్రి మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు కఫం ఉన్న వాళ్ళు మాట్లాడుతూ నిద్ర వచ్చేస్తున్నారు. వాళ్ళకి ఒక బూన్, వాళ్ళకి హాయిగా నిద్ర వస్తుంది. అదే పిత్త ప్రకృతి ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళు కొంచెం ఏదో చూసి అది చేసి ఏదో తాగి ఏదో చేస్తే కడుపు నిండుగా ఉంటే కానీ నిద్ర రాదు. అండ్ వాళ్ళకి డైజెస్టివ్ మెటబాలిజం ఎక్కువ ఉంటుంది. పిత్త ప్రకృతి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మిడ్ నైట్ ఒకసారి లేచి యూరినల్స్కి పోవడము, లేకపోతే జనరల్ లేచేసి ఇటు తిరిగి మడి పడుకోవడం చేస్తారు. అది వన్ ఆఫ్ ది డెఫినెట్ సిమ్టమ్ అనమాట పిత్త ప్రకృతి ఉంటే. అంటే ఎసిడిటీ నేచర్ ఉంటుంది, యాసిడ్స్ బాగా సెక్రిగేట్ అయినప్పుడు వాళ్ళ శరీరంలో పిత్త ప్రకృతి అండ్ ఆల్సో టైం వల్ల వచ్చే పిత్త ప్రకృతి రెండు కలిసి పిత్తం పెరుగుతుంది. సో ఆ టైంలో వాళ్ళకి ఎసిడిటీ ఉండడం కానీ ఏది ఉండడం కానీ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు పడుకునేప్పుడు పాలు ఇలాచి తాగి పడుకుంటే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. ఇలా మనం అంటే ఇట్ ఈస్ లైక్ మోర్ డెప్త్ పోతే ఇంకా అంశాంశ కల్పన చేస్తుంటే ఇంకా డీప్లో ఉంటుంది. బట్ బేసికలీ అంత డీప్ ఓన్లీ డాక్టర్కి అవసరం, మీకు అవసరం లేదు. మీ ప్రకృతి ఎలా ఉందో చూసుకుంటే కనుక మీరు బేసిక్ ప్రకృతి అంటే వాట్ ఈస్ ద రియల్ వీక్నెస్ యూ హ్యావ్ అని తెలుసుకుంటే కనుక మీకు చాలా అద్భుతంగా మీరు దానికి తగ్గట్టుగా చేసుకోవచ్చు. అది ఆ టెస్ట్ పేరేంటి అన్నారండి, ఒకసారి చెప్పండి. ప్రకృతి పరీక్ష చార్ట్. ప్రకృతి పరీక్ష చార్ట్.
ఓకే, థ్యాంక్ యూ. ఐ హోప్ ఎవరికి బోర్ కొట్టలేదేమో. బోర్ కొడితే కూడా నేనేం చేయలేను. లేదండి, చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. లేకపోతే వాళ్ళ కఫ ప్రకృతి అనుకుని వదిలేసేయచ్చు. అంతే. నాడి చూస్తారు కదండి ఆయుర్వేదంలో, పల్స్ చూడటం అనేది, చేయి పట్టుకొని చూస్తారు. అన్ని అంటే అది డాక్టర్ కి రిలేటెడ్ పేషెంట్ దాని గురించి ఆలోచించక్కర్లేదా? ఏంటమ్మా? ఐ డెంట్ గెట్ యు. అంటే డాక్టర్స్ దగ్గర మేము వెళ్తే ఆయుర్వేదిక్ ఇట్లా చేయి పట్టుకొని నాడి చూస్తారు అవును కదా, అది మీకు డాక్టర్లకు మాత్రమే సంబంధించిందా? పేషెంట్ కూడా దాని గురించి ఏమైనా అవగాహన ఉందా? పేషెంట్కి అవగాహన కొంచెం కష్టం అవుతుంది. జస్ట్ బేసిక్ గా చెప్తాను, సింపుల్ గా చెప్తాను. వాతం, పిత్తం, కఫం అని ఇందాక అనుకుంటున్నాము. కఫం అంటే డల్నెస్, పిత్తం అంటే అగ్రివేషన్ థింగ్, వాతం అంటే చాలా ఎక్కువ యాక్టివిటీ ఉంటుంది. సో మనం ఒక నాడిని చూస్తే కనుక నాడిలో 3 ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఒకటి బౌన్స్, అంటే దాని వేవ్ లెంగ్త్. ఓకే, వేవ్ లెంగ్త్ అంటే ఓ వేవ్ కి లెంగ్త్ ఉంటుంది, వేవ్ లెంగ్త్. ఒకటి ఫ్రీక్వెన్సీ, ఒకటి ఆంప్లిట్యూడ్. ఓకే, నాడిలో మనం ఒక వేవ్ ని చూస్తే కనుక దాని లెంగ్త్ చేయొచ్చు, ఫ్రీక్వెన్సీ చేయొచ్చు, అండ్ ఇట్స్ ఆంప్లిట్యూడ్ డిసైడ్ చేయొచ్చు. వేవ్ ఈజ్ కఫ, ఎందుకంటే స్థిరంగా ఎంత బౌన్స్ తో వస్తుంది అనేది స్థిరంగా వస్తున్న దాన్ని కఫం. ఫ్రీక్వెన్సీ ఈజ్ ఆల్వేస్ వాతం, అంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంది అంటే చల్లతత్వం ఉంది అంటే దాన్ని వాతంగా తీసుకుంటాం. అలాగే జనరల్లీ మెటబాలిజం ఎక్కువ ఉంటే కనుక దానికి బౌన్స్ ఎక్కువ ఉంటుంది, అంటే మీరు నాడి కనుక కొంచెం ప్రెషర్ పెట్టినా కూడా ఇట్ విల్ బౌన్స్ బ్యాక్. ఇది సింపుల్ గా రూఢిగా, అంటే టు సే దట్ నాడీ పరీక్ష ఈజ్ ఆల్సో ఏ సైంటిఫిక్ థింగ్. కానీ దీనికి గురువు కావాలి, దానికి చాలా కావాలి. ఇప్పుడు చాలా మా దాంట్లో కూడా చాలా మందికి వి నో ఓన్లీ బేసిక్స్ ఆఫ్ ఇట్, అంత తెలీదు. నాడి చూస్తేనే పరీక్ష చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ అష్టవిధ పరీక్షలు ఉన్నాయి. అష్టవిధ పరీక్షలు అంటే ఒక పేషెంట్ చూసేటప్పుడు 8 రకాల పరీక్షలో నాడి ఒక పరీక్ష, అంటే 1/8 ఆఫ్ ది డయాగ్నోసిస్ ఈజ్ డన్ బై నాడి, నాట్ 100%. సో మేము కంప్లీట్ గా డిపెండ్ అవుతాం నాడి మీద అనేది లేదు. సో కరోనా టైంలో వీ డెంట్ టచ్ మెనీ పీపుల్, వీ ఓన్లీ ఆన్లైన్ చేస్తున్నాం. సో వాళ్ళ శరీర తత్వం బట్టి, వాళ్ళ ఈ క్వశ్చనేర్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ తత్వం బట్టి, వాళ్ళకి ఏ ప్రాబ్లం బట్టి, వాళ్ళ ప్రాబ్లం ఏముంది అంటే వికృతిలో కూడా వాతపిత్త కఫాలు ఉంటాయండి. ఇప్పుడు ఎసిడిటీ ఉంది, అది పిత్త ప్రకృతి. ఒబేసిటీ కఫ ప్రకృతి. పెయిన్స్ వాత ప్రకృతి. ఇరిటబిలిటీ, స్కిన్ ర్యాష్ పిత్త ప్రకృతి. అట్లా మనం డివైడ్ చేసుకుంటాం. అలాగే ఈ అష్టవిధ పరీక్షలు చేసినప్పుడు వాతపిత్త కఫాల్లో ఏ తత్వాలు ఎక్కువ ఉన్నాయి, వీళ్ళ ప్రకృతి ఏమిటి, వీళ్ళకు ఉన్న వికృతి ఏమిటి, ఇలాంటివన్నీ కోఆర్డినేట్ చేసుకుంటూ వీళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, దేనివల్ల ఇది వచ్చింది, దానికి రియల్ రీజన్ ఏంటి, వేర్ ద ప్రాబ్లమ్ ఈజ్, ద రూట్ కాజ్ ఏంటి, ఆ రూట్ కాజ్ బట్టి ట్రీట్మెంట్ చేస్తాం. ట్రీట్మెంట్ చేసినప్పుడు అందుకనే అంటారు ఆయుర్వేదంలో పరిష్కారం ఈజ్ లైక్ పర్మనెంట్ పరిష్కారం. దేర్ ఇస్ నథింగ్ పర్మనెంట్, బట్ ఇట్స్ రూట్ కాజ్ పరీక్ష. రూట్ కాజ్ పోతుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ రీఅకరెన్స్ చాలా తక్కువ ఉంటుంది. తర్వాత ఆయుర్వేద వైద్య విధానంలో ఇప్పుడు అన్ని ల్యాబ్స్, టెస్టులు, ఎల్లోపతిలో అయితే వెళ్ళంగానే మన పల్స్ కానీ మన చూసే ముట్టుకోవాల్సి చూడకుండా కూడా టెస్టులు రాస్తారు, కాగితాలు చూసి మందులు రాస్తారు, పేషెంట్ చూపిస్తారు. ఇప్పుడు ఆయుర్వేదంలో కూడా డిపెండింగ్ ఆన్ టెస్ట్ రిపోర్ట్స్ అండి, అలా ఉంటుందా కొంతవరకు? ఈ టెస్ట్ రిపోర్ట్స్ ఆర్ కాల్డ్, దీన్ని ఏమంటారు ఆయుర్వేదంలో కూడా, దీన్ని ఒక పరీక్షలు అంటారు. పరీక్షలు 3 రకాలు ఉంటాయి. ఒకటి వన్ ఈస్ కెన్ యూ సీ టచ్ ఆస్క్. ఒకటి చూడడం, అంటే దాన్ని చూసి, అంటే జాయింట్ చూసి చూసి పరీక్ష చేయడం అనేది ఒక పరీక్ష, అంటే బేసిక్ గా. ఒకటి టచ్ చేసి, అంటే నొప్పి ఉందా లేదా, లేకపోతే హార్డ్గా ఉందా, సాఫ్ట్గా ఉందా, పాల్పేట్ చేసి చూసిన పరీక్షలు, దాన్ని టచ్ టాక్టైల్ పరీక్ష. అలాగే చూసిన దాని స్కోపీ, టచ్ చేసిన దాని టాక్టైల్. ఇంకొకటి ఉంటుంది చాలా విచిత్రంగా, ఏంటంటే దాన్ని మన ఇంటలెక్ట్ బట్టి ఇక్కడ ఇలా ఉంది కాబట్టి అలా ఉంటుంది అని చేసుకునే ఒక పరీక్ష. దీనికి కావాలని టెక్నికల్ టర్మ్స్ చెప్పట్లేదు.
ఈ 3 పరీక్షల ద్వారా చేస్తారు. ఈ 3 పరీక్షల ఎక్స్టెన్షనే ఇవి. స్కోపీ చూడడం అనేది ఇప్పుడు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ప్రాక్టోస్కోపీ ఇలాంటి స్కోపీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూడడం. యు ఆర్ యూజింగ్ సైన్స్ టు సీ సమ్ మోర్ థింగ్స్. అది దట్ ఈస్ నాట్ సైన్స్ విచ్ కెన్ బి యూజ్డ్ బై ఎనీబడి. ఓన్లీ ఆయుర్వేదంలో ఏంటంటే ఆయుర్వేదం డాక్టర్స్ రాగానే పరీక్షలు చేయరు అట్లా ఏం లేదండి. వాళ్ళకి అప్పటికే ఒక కట్టతో వస్తారు. బికాజ్ క్రానిక్ అయిన తర్వాత ఆయుర్వేదిక్ డాక్టర్ రావడం ఒక ఆన్వాయితీ. కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు చేయాలి. ఇప్పుడు దేర్ ఈస్ ఏ పరీక్ష కాల్డ్ క్లినికల్ ఎగ్జామినేషన్. అది మోస్ట్ ప్రాబబ్లీ సూర్యప్రకాష్ గారు కూడా ఒప్పుకుంటారు. అది అలోపతిలో మర్చిపోయారు. ప్రకృతి పరీక్ష మీకు పల్స్ రీడింగ్ అనేది ఒక పరీక్ష. ఇట్స్ ఆథెంటిక్ ఇన్ ఆయుర్వేద, అలోపతి, హోమియోపతి అన్నిట్లో ఆథెంటిక్ పరీక్ష. దట్ నోబడీ ఈస్ డూయింగ్. వాళ్ళు పట్టుకోగానే ఎందుకు పరీక్ష ఆథెంటిక్ అంటే మీరు కనుక టైఫాయిడ్ ఉందనుకోండి, టైఫాయిడ్ ఉంటే ఎవ్రీ రేస్ ఆఫ్ టెంపరేచర్కి మామూలు జ్వరాల్లో అయితే 10 పల్స్ రేట్ పెరుగుతుంది. టైఫాయిడ్లో దట్ రేషియో ఓంట్ బి దేర్. అంటే అంత ఫాస్ట్గా పెరగదు. ముందర అలా చూసి ఇది టైఫాయిడ్ కాదా చెక్ చేసేవాడు. అండ్ ద సైన్స్ ఈస్ గ్రోయింగ్, ద డాక్టర్ ఈస్ యూజింగ్ హిస్ మైండ్ మినిమల్ ఆన్ diagnosis. Pathetic condition, but because of different science and technologies, we are getting more information. So, అది హెల్ప్ చేస్తుంది. బట్ డాక్టర్ ఈజ్ లూజింగ్ హిస్ క్లినికల్ స్కిల్స్. క్లినికల్గా ఇప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉన్నారు అనుకోండి. ఇప్పుడు మేడం ఉన్నారు, మన సూర్యప్రకాష్ గారి వైఫ్. ఆవిడే పెద్ద పరీక్షలు ఏం చేశారు. ఆవిడ సైకలాజికల్గా మీకు ఏం లేదమ్మా మీరు భయపడకండి, అందరిని వాడి దగ్గర పంపించే వాళ్ళు ఎలా ఉంటారంటే అందరు భయపడి అక్కడ టెస్ట్లు వేసి మీకు ఇంకా పిల్లలు పుట్టరు, లేకపోతే మీకు ఇంకా ఎగ్స్ ఫామ్ అవడమే కష్టం, మీకు ఇంకా అసలు మీరు సెరబేసికి వెళ్ళాలి, మీ యుట్రస్ పాడైపోయింది, ఇలాంటివన్నీ చెప్తారు. అలాంటి వాళ్ళకి నేను మేడం దగ్గరికి పంపిస్తాను. మేడం ఏం చెప్తారు, న్యాచురల్గా వస్తుంది, డోంట్ వరీ, మంచిగా ఉండండి, హాయిగా ఉండండి, చక్కగా ఈ ఆహారాలు తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి, ఫస్ట్ ఫీల్ అవ్వండి మంచిగా ఉన్నామని. ఇలా చాలా అద్భుతంగా చెప్పి ఆవిడ చేస్తారు. సో మీరు చెప్పిన స్కోపీస్ ఏవైతే ఉన్నాయో దట్ షుడ్ బి యూజ్డ్ ఓన్లీ వెన్ డాక్టర్ హ్యాస్ ఎ డౌట్. ఇప్పుడు నాకు డౌట్ ఉంది, లంగ్స్ లో క్రెపిటస్ ఉంది, కానీ అది లంగ్స్ టీబీ సంబంధించిన ఇంకోటి సంబంధించిన దానికి యూ కెన్ గో ఫర్ ఎక్స్రే. దట్ ఎవ్రీ సిస్టమ్ షుడ్ డూ. అది నేను చేయను అని ఆయుర్వేదిక్ వైద్యుడు అంటే కనుక అది మూర్ఖత్వం. సైన్స్ ఈజ్ అ సైన్స్. ఇట్ ఈస్ నాట్ పర్టైనింగ్ టు ఎనీ, ఎలా అయితే కులంకి దీనికి సంబంధం లేదో అలాగే ఏ పతికి సంబంధం లేదు, ఏ ఆయుర్వేదంకి సంబంధం లేదు, అది ఈక్వల్. వెన్ యూ వాంట్ టు యూజ్ ఇట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద డిసీజ్ డయాగ్నోసిస్ కి యూజ్ చేస్తాం. చేయకుండా చేయడం అంటారు. ఓన్లీ కట్టలు వస్తారు కాబట్టి ఎప్పటికీ వాళ్ళకి భారం ఉంటుంది కాబట్టి మళ్ళీ చేయించాలి. దాంతో ఏమైందంటే ఆయుర్వేదం వాళ్ళ దగ్గరికి వెళ్తే బెటర్, వాళ్ళు ఎక్కువ పరీక్షలు చేయించరు, మనకి ఎక్కువ డబ్బులు ఖర్చు అని ఒక రాంగ్ నోషన్ కూడా ఉంది. అట్లా లేదు, పరీక్షలు చేస్తాం, ఫస్ట్ టైం వస్తుంది. రిపోర్ట్స్ చూస్తారు కూడా జనరల్గా మన దగ్గర. రిపోర్ట్స్ చూసేది ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ కరికులం. మాకు ఈసీజీ కానీ 2D ఈకో కానీ ఎక్స్రే కానీ అన్నీ ఉంటాయి. ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ కరికులం. ఓన్లీ మెడిసిన్ ప్యాథాలజీ రోగం అదే, శరీరం అదే, ఏం చేస్తే ట్రీట్ అవుతుందో అదే చేయాలి, వేరేదేం చేయడం కాదు. మేము మిరియాలతో ఇస్తాం, వాళ్ళు కొంచెం దీంట్లో ఇస్తారు అంతే. ద కాంపోనెంట్ లాస్ట్ ఎండ్ ఏమవ్వాలి, ఏదైతే పెరిగిందో అది తగ్గాలి, ఏదైతే తగ్గుందో అది పెరగాలి, అంతే. ఎనీ డిసీజ్ ఆర్ ఎనీథింగ్, అలోపతి ట్రీట్ చేసినా ఆయుర్వేదం ట్రీట్ చేసినా లోపల శరీరానికి అదే ఇవ్వాలి. శరీరానికి ఏం తెలియదు, అలోపతి ఇది ఆయుర్వేదం ఇది అందరూ అడుగుతుంటారు, అలోపతి వేసుకుంటుంటూ ఆయుర్వేదం వేసుకోవచ్చా. ఇఫ్ దెర్ ఈస్ నో క్లాష్, అంటే ఫార్మకోకైనెటిక్స్ క్లాష్ లేకపోతే కనుక శుభ్రంగా వేసుకోవచ్చు. ఎందుకంటే అలోపతి మందులు వేసుకుంటూ అన్నం తింటున్నారుగా, అన్నం హర్బలేగా. దేర్ ఈస్ క్లాష్ బిట్వీన్ డాక్టర్స్, నాట్ మెడిసిన్స్. దట్స్ ఫర్ షూర్. ఇప్పుడు భూప్రపంచం మీద కొన్ని రోజుల తర్వాత 2 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ క్యారీ చేసే అందరూ బతుకుతారని నా నమ్మకం.
యా రమేష్ బాబు గారు, హీ వాంట్స్ టు సే సంథింగ్ అండి. రమేష్ బాబు గారు. అయ్యా నమస్కారం అండి, నమస్కారం. అందరికీ నమస్కారం. యోగాలో గజకర్ణిక అనేది చేయమంటారు, అదే జలధౌతి నీళ్లు తాగి ఇది చేయటం. మాకు ఒక డాక్టర్ గారేమో అది చేస్తే లోపల లైనింగ్ దెబ్బతింటుంది, చేయొద్దు అంటారు. దాని గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా అండి? అంటే నేను దాంట్లో స్పెషలిస్ట్ కాకపోయినా మా ఆయుర్వేదంలో ఒకటి ధౌతి అనేది ఒక వస్త్రం లోపల తీసుకుని అది ఇచ్చేయడం. ఆ వస్త్రాన్ని కూడా ఏ వస్త్రం అనేది చెప్పారో అది క్లియర్ గా చూడాలి, యోగా వాళ్ళు కూడా తెలుసుకోవాలి. దాన్ని జనరలీ సిల్క్ క్లాత్ ఆర్ సాఫ్ట్ కాటన్ క్లాత్ యూజ్ చేస్తారు. దాంతో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటిది పడదు. దాన్ని తడపాలి, లోపలికి లంగ్స్ లో స్క్రాచెస్ పడే ఛాన్సే లేదు కరెక్ట్ గా చేస్తే. ప్రొసీజర్ ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ దెర్ ఈస్ నో ప్రాబ్లం. ఇది ఎవరన్నా ఏదైనా చెప్పారనుకోండి, థింక్ దట్ రెండు ఉన్నాయి వాళ్ళకి. ఒకటి, దే ఆర్ జెలసీ ఆఫ్ ద అదర్ సిస్టమ్. నెంబర్ 2, దే డోంట్ నో అబౌట్ నాలెడ్జ్ అబౌట్ దట్ సిస్టమ్. సింపుల్, ఈ రెండే అనుకోండి. అండ్ యూ షుడ్ గో ఫర్ ఏ స్పెషలిస్ట్. ఎవరు పడితే ఇప్పుడు ఆయుర్వేదం చెప్పారంటే ఆయుర్వేదిక్ వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. మన దగ్గర ఇండియాలో అన్నిటంటే ఈజియెస్ట్ ఇది దొరుకుతుంది అంటే మనకి మంచినీళ్ళు దొరకవు, ఏం దొరకవు, కానీ ఫాస్ట్ గా మనకి ఫ్రీ అడ్వైస్ మాత్రం బాగా దొరుకుతుంది. అందరు ఇచ్చేస్తారు. దట్ అడ్వైస్ జనరలీ మనకి అర్థం కాకపోయినా క్యాన్సర్ కూడా మనం అడ్వైస్ ఇస్తాం. అదే పిక్చర్ తీసుకో, అక్కడ బిళ్ళ గన్నేరు ఉంటుంది, బిళ్ళ గన్నేరు ఆకులు తీసుకుని రసం పెట్టుకుంటే అది తగ్గిపోతుందని మామూలు జనరల్ గా అందరు చెప్తారు. ఇట్లాంటివి నమ్మకండి. ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ ఏ స్పెషలైజ్ ట్రీట్మెంట్, గో ఫర్ స్పెషలైజ్ ట్రీట్మెంట్. ఇప్పుడు ఎవరు ప్యాక్స్ ఇచ్చారు అది పని చేయదు అలా కాదు. ఎవరు ఇచ్చినా సైంటిఫిక్ గా ఇస్తే పనిచేస్తుంది. ఎందుకంటే నేచర్ ఈజ్ ఆల్వేస్ సిన్సియర్. అది ఆకుకి అదే గుణం ఉంటుంది. ఇప్పుడు డాక్టర్ నోరి ఇచ్చినా, డాక్టర్ కల్పన ఇచ్చినా, లేకపోతే ఎవరు ఇచ్చినా, లేకపోతే ఆనందయ్య ఇచ్చినా, ఇఫ్ దట్ ఈస్ ఎ కరెక్ట్ మెడిసిన్ ఇట్ షుడ్ వర్క్. స్పెషలిస్ట్ ఇస్ నీడెడ్. నమస్కారం. టైం అయిపోతున్నట్టుంది. చివరిలో చిన్న ప్రశ్న ఒకటి, నాట్ రిలేటెడ్ కంప్లీట్లీ. ఈ వేప నూనె, వేప జ్యూసు ఉన్నాయి కదండి, వేప నూనె స్కిన్ కోసం పైన రాయటం, వేప జ్యూసు తీసుకుంటారు 10 ml అట్లా లోపలికి ఏదైనా ఇన్ఫెక్షన్స్. దానికి ఈ రెండు విధాలుగా స్కిన్ కానీ లోపల తీసుకున్న ఓవర్ హీట్ చేస్తుంది ఆ వేప అనేది. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ప్రశ్న. ఇప్పుడు మనం తీసుకున్న దీనికి రిలేటెడ్, ఇఫ్ యు ఆర్ పిత్త ప్రకృతి, మీకు గనుక మెటబాలిక్ హీట్స్ ఎక్కువ ఉంటే అది వేడి చేస్తుంది. మీకు బాగా కఫం ఉంటే ఇట్ విల్ వర్క్ వండర్స్. మీకు బాగా వాతం ఉందనుకోండి, పైన రాసిన దానికి దురదలు తగ్గితే కానీ లోపల తీసుకున్న దానికి శరీరంలో ఎటువంటి మార్పు ఉండదు. అంటే న్యాచురల్ గా అది ఓవర్ హీట్ ప్రోడక్ట్ కాదు అంటారు. అలాగే వేపానంగానే ఓవర్ హీట్ అనేది ఏమన్నా ఉందా? ఇట్ ఈజ్ హీట్. దానికి ఒక లక్షణం ఉంటుంది. దానికి ఉష్ణం ఉంది, దానికి తిక్త రస ప్రధానం ఉంది. దానికి ఇంకో స్పెషల్ గుణం ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ హీట్ ఆల్సో అది పిత్తాన్నే తగ్గిస్తుంది. సో పిత్తం అంటే అది హీట్ చేస్తుంది కాదు, మీ ప్రకృతి బట్టి అది హీట్ చేస్తుందా లేదా, మీ కండిషన్, మీకు ఎసిడిటీ ఉండి మీరు నూనె తీసుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా అది వామిట్ చేస్తుంది, పిత్తాన్ని పిలుస్తుంది కాబట్టి. సో అన్నిట్లో ఇప్పుడు వేపంలో ఉండే గుణం ఏంటి అంటే దాంట్లో చేదు గుణం ఉంటుంది. దట్ ఈస్ పిత్తశామకం, అంటే వేడిని తగ్గించే గుణం. కాబట్టి అది తీసుకుంటే వేడి చేస్తుంది అనేది రాంగ్. దాంట్లో కొంచెం ఒక అంశం ఉంటుంది, హీట్ అంశం. ఏంటంటే దట్ డజంట్ నీడ్ యువర్ మెటబాలిజం టు బి యూజ్డ్ ఫర్ గెటింగ్ ప్రాపర్ దాని యాక్షన్. దాని యాక్షన్ కోసం ఈ హీట్ ని యూజ్ చేసుకోదు. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ హీట్. సో మీకు హీట్ ఉంటే కనుక కొంచెం వేప లోపలికి వెళ్తే వామిట్ సెన్సేషన్ రావడం వల్ల మన వాళ్ళకి వేడి చేస్తుందన్న తత్వానికి అసలు మీనింగ్ తెలియదండి. మోషన్ బాగా అయితే కూడా హీట్ చేసింది అంటారు, మోషన్ ఆగిపోతే కూడా హీట్ చేసింది అంటారు. రెండు వేరు వేరు తత్వాలు. ఎనీథింగ్ ఈస్ హీట్. దెర్ ఈస్ అ రాంగ్ నోషన్ దట్ ఆయుర్వేదం హీట్ చేస్తుందని ఉంది.
ఎప్పుడు ఈ రోజు వచ్చిందంటే రసౌషధాలు చాలా పెరిగిపోయింది. అంటే అలోపతి వచ్చిన స్టార్టింగ్ లో దేర్ వాజ్ ఎ సిస్టమ్ కాల్డ్ రసౌషధ. అంటే మెటాలిక్ ప్రిపరేషన్స్, ఈ పుటాలు పెట్టిన మందులు ఇది వాడడం ఎక్కువైపోయింది. ఎందుకు ఎక్కువైపోయింది అంటే టు రిటాలియేట్ విత్ ద ఫాస్ట్ యాక్షన్ ఆఫ్ అలోపతి, వీళ్ళు కూడా చూపించుకోవడానికి వాళ్ళు దే యూస్ టు డూ దట్ మెడిసిన్స్ వాడేవాళ్ళు. ఆ మెడిసిన్స్ ఫస్ట్ జనరేషన్ వాళ్ళకి బాగా నాలెడ్జ్ ఉండేది, దేర్ ఓంట్ బి ఎనీ ప్రాబ్లం. బట్ ద నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఆ ఫ్లో ఆఫ్ నాలెడ్జ్ రాలేదు. దే నో హౌ టు మేక్ ద మెడిసిన్ బట్ దే డోంట్ నో హౌ టు యూజ్ ద మెడిసిన్. అంటే కత్తి తయారు చేయడం వచ్చు కానీ ఎట్లా వాడడం, యుద్ధం ఎలా చేయాలో తెలియదు. వాళ్ళే యుద్ధం చేసేవాళ్ళు. అప్పుడు చేతులు కోసుకునేవి. ఎప్పుడు ఏమనుకునేవాళ్ళు, కత్తులన్నీ పొద్దునగా ఉంటే అది వాడకండి అనేవాళ్ళు. అట్లనే ఆయుర్వేదం వేడి చేస్తుంది అనేది తత్వం తప్పు. ఏదో ఆయుర్వేదంలో ఎసిడిటీ కూడా మందు ఉంటుంది, కోల్డ్ కూడా మందు ఉంటుంది. కోల్డ్ అంటే చలవ కదా, దానికి హాట్ మెడిసిన్ ఉంటుంది. ఎసిడిటీ అంటే వేడి, దాని కూడా ఉంటుంది, అది చలవ ఉంటుంది. సో దెర్ ఈస్ నో పర్టికులర్లీ హాట్ ఆర్ కోల్డ్, దే ఆర్ మెడిసిన్స్ విత్ ఆల్ ప్రాపర్టీ. మీకు తత్వానికి ఏం అవసరం అవుతుంది, హాట్ అవసరం అయితే హాట్ ఇచ్చడం, అంటే కోల్డ్ డిసీజ్ ఉంటే హాట్ ఇవ్వడం, హాట్ డిసీజ్ ఉంటే కోల్డ్ ఇవ్వడం, ఇలా ఇట్ ఈస్ ద జడ్జిమెంట్ ఆఫ్ ద డాక్టర్ వాట్ టు యూస్. అది కరెక్ట్ గా జడ్జిమెంట్ లేకుండా యూజ్ చేస్తే దే విల్ హ్యావ్ ఫీలింగ్ దట్ ఇట్స్ హాట్. తత్వాలు 3 ఉన్నాయి కదా, వీటికి రిలేటెడ్ గా ఒక వస్తువులో ఇప్పుడు వేప అంటే వేడి చేసే తత్వం వేపకుంది, అది మనకి సూట్ అవుతుందా కాదు అనేది అది డిపెండ్స్ ఆన్ అవర్ నేచర్. అయితే వస్తుగుణ దీపిక లాంటి పుస్తకాల్లో ప్రతి పదార్థానికి ఏ గుణం ఉందో అది చెప్పాను, చూశాను. అది కొంతవరకు ఉపయోగపడుతుంది. డాక్టర్ దగ్గరికి ఎటు వెళ్ళాలి, సొంత వైద్యాలు కాదు, ఇన్ జనరల్ గా మన రోజు తినే విషయాలు. మీరు వస్తుగుణ దీపిక కనుక చూస్తే ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు ఉందో చూడండి. ఇట్స్ బిగినింగ్ ఆఫ్ ద 19th century, వేర్ డాక్టర్ వాజ్ యువర్ విలేజ్ పండిట్. మీ పూజారో, మీ టీచరో, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో వైద్యం చేసేవాళ్ళు. దేర్ వాజ్ నో డిగ్రీ కాల్డ్ డాక్టర్. దాంట్లో బాగా వైద్యం చేసేవాళ్ళు బిషప్ అనేవాళ్ళు. ఆ టైంలో వాళ్ళు రాసిన బుక్ అది. అంటే అందరికీ ట్రీట్మెంట్ ఈజీగా ఉంటుందని చెప్పి రాసిన బుక్. ఇట్ హ్యాస్ ఎ వాస్ట్ నాలెడ్జ్. అసలు అది కనుక చదివి ట్రీట్ చేస్తే నిజంగా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. బట్ యూ షుడ్ హ్యావ్ ఏ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఈ వాత పిత్త కఫ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. వీడు రాసేటప్పుడు శిలాజితం రాస్తాడు, అది మేహాన్ని తగ్గిస్తుంది అని రాస్తాడు. ఆ పాయింట్ మీరు చూడరు, ఎందుకంటే మీకు అర్థం కాలేదు, అది చూడరు. ఇది మధుమేహంలో పనిచేస్తుంది అంటాడు. ఓ మధుమేహం అంటే డయాబెటీస్, ఓ డయాబెటీస్ పనిచేస్తుంది డైరెక్ట్ వాడడం. ఇఫ్ యు ఆర్ యూజింగ్ దట్, అది అందరికీ పనిచేయదు. ఎవరికైతే శరీరంలో మేహం అనేది ఫిజికల్లీ, అంటే మేహం ఉంటే ఈ గుణాలు ఉంటాయి, డల్నెస్ ఉంటుంది, మూత్రంలో వాసన ఉంటుంది, ఇలాంటి గుణాలు ఉంటాయి. ఆ గుణాలు ఉన్న వాళ్ళకి ఇది పనిచేస్తుంది అని చెప్తారు. ఇట్స్ ఎ టెక్నికల్ బుక్ విచ్ వాస్ వెరీ వెరీ వాస్ట్ నాలెడ్జ్ ఉంది. ప్రతి వస్తువు యొక్క గుణాలు, దాన్ని ఎలా యూజ్ చేస్తారో. దట్స్ ఏ వెరీ గుడ్ బుక్ అండ్ బెటర్ మీ దగ్గర ఉంటే మంచిదే. బట్ బిఫోర్ యూజింగ్, ఇఫ్ ఇట్ వాళ్ళు చెప్పే బాగా పనిచేస్తుందని చెప్తే వాడేసేయండి. డోంట్ గో ఇట్, ఇట్ ఈస్ లైక్ ఏ ఫస్ట్ ఎయిడ్, నాట్ లైక్ ఏ ఆపరేషన్. మీరు ఇంట్లో డెటాల్ రాసుకోండి, అది ఫస్ట్ ఎయిడ్. కుట్లు వేసుకోకండి, అది ఆపరేషన్. కుట్లకి డాక్టర్ దగ్గరికే రావాలి, ఇంట్లోనే చేసుకోవాలి. 2 తప్పులు చేయకండి. చాలా మంది ఫస్ట్ ఎయిడ్ కోసం పరిగెత్తి డాక్టర్ దగ్గర ఉంటారు, దట్ ఇస్ రాంగ్ థింగ్. కొంతమంది కుట్లు వేసుకునే వాళ్ళు కూడా ఇంట్లోనే చేసేసుకుందాం అని దాన్ని కాంప్లికేట్ చేసుకుంటారు, అది కూడా రాంగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ, మీకు బోర్ కొట్టట్లేదు కదా? ఐ డోంట్ నో, నేను మా పేషెంట్తో ఎట్లా మాట్లాడుతున్నా అట్లా మాట్లాడిస్తున్నాను. సో hope, thank you very much for giving me such a good opportunity to interact with such a people who are health lovers. మీరు ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అనుకునే వాళ్ళల్లో, అందరికీ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి అనుకునే వాళ్ళల్లో మీరు కాబట్టి మీ అందరికీ శతకోటి నమస్కారాలు నా సైడ్ నుంచి. అండ్ థ్యాంక్ యూ. మీకు బోర్ కొట్టినా భరించండి, అది కఫతత్వం. అందరూ నాదే ప్రకృతి అని అందరూ ఆలోచించుకుంటున్నారండి. బోర్డు కొట్టంగా ఆ విధంగా అందరూ బిజీ అయిపోయినారు. ఎగ్జాక్ట్లీ. కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి చెప్పా, అంటే నా విద్వత్తు ఉంది అని చెప్పడానికి చెప్పా. అప్పుడు ఏమైంది, మీరు ఆ ప్రకృతి కోసమైనా నా దగ్గరకు వస్తారండి.
కానీ నా దగ్గర రావక్కర్లేదు ప్రకృతి గురించి. ఏదైనా ప్రాబ్లం ఉంటే డెఫినెట్లీ రండి. వీఆర్ దేర్ ఫర్ హెల్పింగ్. అండ్ మీ దగ్గర ఎవరైనా బీద వాళ్ళు ఎవరైనా అంటే వాళ్ళ దగ్గర చాలా డబ్బులు తక్కువ ఉంది అలాంటి వాళ్ళు ఎవరైనా ట్రీట్మెంట్ కోసం వస్తే కనుక జస్ట్ గివ్ ఏ కార్డ్ రాసి వీళ్ళు చాలా ఎకనామికల్లీ పూర్ అని రాసి పంపించండి. ట్యూస్డే నాడు పంపిస్తే వీల్ హెల్ప్ దెమ్ అవుట్. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ప్రకాష్ గారు. యా, అంటే హ్యాడ్ అ వెరీ ఇంపార్టెంట్ బేసిక్ క్వశ్చన్. ఉన్నారా అక్కడ సార్? ఉన్నారా? యా ఉన్నానండి, ఉన్నాను. ఓకే, మాది ఎంటైర్ కాంటెక్స్ట్ ఆన్ లవ్ అండ్ హానెస్టీ అండి. అండ్ ఇది ఇంకో డిస్కషన్లోకి వెళ్ళిపోకుండా జస్ట్ లివింగ్ ద క్వశ్చన్. మీరు ఎప్పుడైనా ఆన్సర్ చేయదలుచుకుంటే 1-on-1 దీని గురించి, ఈ అబద్ధం ఆడేవాళ్ళు, మోసం చేసేవాళ్ళ గుణాలు ఎలా ఉంటాయని దాని మీద, అంటే హ్యాబిచువల్ అఫెండర్స్ ఎవరైతే ఉంటారో దానికి సమ్ పాయింట్ ఐ థింక్ మా ఎంటైర్ కాంటెక్స్ట్ ఇస్ ఆన్ లవ్ అండ్ హానెస్టీ. అంటే సో ఇది జస్ట్ ఫర్ యూ బేసిక్లీ ఇస్ ఇస్ దేర్ బికాస్ వీ నీడ్ టు, అంటే 1-on-1 మాట్లాడుకుందాం ఈ విషయం మీద. బట్ ఎసెన్షియలీ మోసం చేయడం కానీ, అబద్ధం ఆడడం కానీ, నా అనుకున్న వాళ్ళని ఎస్పెషలీ హింసించడం కానీ, ఇది ఏ ప్రకృతికి వస్తారు, వీళ్ళకి ఎలాంటి వైద్యం మనము చెప్పాలి, చేయాలి అన్నది ఒక ఫండమెంటల్ క్వశ్చన్. ఓకే, అది యాక్చువల్లీ మీరు చెప్పింది చాలా బ్రాడ్ లైన్ ఉందండి, బ్రాడ్ గా ఉంది. దాంట్లో కూడా తత్వాలు చూసారు, కొంచెం అంశాంశం కలుపుకొని దాంట్లో కూడా చేయాలి. ఇప్పుడు హింస చేసే వాళ్ళందరూ పిత్త ప్రకృతితో వస్తారు, కఫ ప్రకృతి అలా చేయడానికి లేదు. జనరల్లీ హింస చేసే వాళ్ళకి పిత్తం ఉంటుంది. పిత్తం ఉండి వాళ్ళకి వాతం ఎక్కువ ఉంది అనుకోండి, దే ఆర్ వెరీ హార్ష్. అంటే నరకడం, కట్ చేయడం, పొడవడం ఇలాంటివన్నీ వాళ్ళు ఉంటారు. అదే కనుక వాళ్ళకి అదే పిత్త ప్రకృతిలో వాళ్ళకి కనుక, అంటే ఎవరైతే వైలెన్స్ చేయాలనుకున్న వాళ్ళకి కనుక కఫ ప్రకృతి ఉందనుకోండి, దే గో విత్ ఒక ఒక చెంప దెబ్బ కొట్టడము అలాంటిదే ఉంటుంది, ఇలాంటి ఉంటాయి. బట్ యూ హ్యావ్ టు థింక్ ఇన్ దిస్ వే. వాళ్ళకి హింస చేయాలని ఉంటే వాళ్ళకి కఫ ప్రకృతి ఉంటే తక్కువ హింస చేస్తారు, పిత్త ప్రకృతి ఉంటే ఎక్కువ హింస చేస్తారు, వాత ప్రకృతి ఉంటే ఎక్కువ ఎగురుతారు. వాళ్ళు హింస చేయకపోయినా దే విల్ కమ్ ఫార్వర్డ్, ముందరకు వచ్చి ఏదో చేసేద్దామని చూస్తుంటారు వాళ్ళు. ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ థింగ్స్, యూ కాంట్ డిఫరెన్షియేట్ దెమ్. మీరు ఎలా చేయొచ్చు అంటే, ఇందాక చెప్పినట్టు ఎవరికైతే రాజసిక ప్రవృత్తి ఉంటుందో, అంటే వాత కఫాలు ఉంటాయి, వాత పిత్తాలు ఉంటాయో వాళ్ళు దే ఆర్ మోర్ వాయిలెంట్. అలాగే తమకం ఉంటే, అంటే ఎవరైతే కఫ ప్రకృతి ఉండి ప్యూర్ కఫం ఉంటారో వాళ్ళకి జనరలీ వాయిలెన్స్ తక్కువ. దిస్ వీకెండ్ అంటే మీకు వాయిలెన్స్ ఉందనుకోండి, జనరల్లీ మేము ఏం చేస్తాం అంటే, ఎవరైనా బాగా అల్లరి చేస్తున్నారు, బాగా ఇచ్చేస్తున్నారంటే వి గివ్ ఏ విరేచన, అంటే ఒక మోషన్ అవ్వడానికి ఇచ్చేస్తాం. మోషన్ జనరల్గా పిత్తాన్ని తగ్గిస్తుంది. సో పిత్తం తగ్గిస్తే వాళ్ళకి పిత్తం, క్రోధం వల్లే వాయిలెన్స్ వస్తుంది. సో క్రోధం తగ్గించాలంటే పిత్తం అట్రిబ్యూట్ ఉంటుంది. బట్ పిత్తంలో కఫం ఉందా, పిత్తంతో వాతం ఉందా చూసి దాన్ని బట్టి అంశాంశ కల్ప చేస్తుంది. వీ కెన్ కమ్ డౌన్ విత్ దిస్. మీరు చెప్పిన టాపిక్ ఇట్స్ లైక్ బేసిక్గా నేను కన్ఫ్యూజ్ చేయకుండా ఉండాలంటే మీకు కొంచెం వాత ఈ ఫస్ట్ టైం మా 37 రోజుల్లో మొదటిసారి మేము హాఫ్ అన్ అవర్ మోర్, అంటే 6:30 వరకు వెళ్ళింది మొదటిసారి మేము. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ హావ్ స్టాప్డ్ మై నా ఓపీడీ నడుస్తుంది, చాలా ఫోన్లు వస్తున్నాయి. అంటే వై ఐ సేయింగ్ ఇస్ మీరు ఓపిక్ గా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ విల్ బి ఇన్ టచ్. నమస్కారం. థ్యాంక్ యూ నోరి గారు. నమస్కారం. నమస్కారం.